ఎందుకు దేవుని స్తుతించాలి? ఇది రాత్రికాల వాక్యం. ఎందుకు మనం దేవుని స్తుతించవలసిన అవసరం ఏమొచ్చింది అనే విషయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. సాధ్యమంత వరకు 3 విషయాలకు సమాధానం చెప్పడం ప్రయత్నం చేస్తూ ఉంటాను, సరేనా? మొట్టమొదట దానికి ముందుగా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారులారా అని అన్నాడు. ఎవరిని? యెహోవా యందు అంటే దేవుని యందు ఏముండాలి? భయము, భక్తి ఉండాలి. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం అనుకుందాం, మనందరం భయభక్తులు ఉండే మనకి ఉంటే తలకి ఇలా ఇవ్వండి, లేకపోతే ఇలా ఇవ్వండి, ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఆ ముఖాన్ని కొట్టండి. దేవుని యందు భయభక్తులు ఉన్నాయని అడిగా. మనకి ఎలా తెలిసి చెప్పండి? ఇప్పుడు భయము, భక్తి 2 కలిసి ఉండాలి. భక్తి ఉందని తెలుసు, ఎందుకని? భక్తి ఉంది కాబట్టి అక్కడ కూర్చున్నాం కాబట్టి. భయం ఉందని ఎలా తెలిసింది? టయానికి వెళ్తే భయం ఉందని తెలిసింది. ఇప్పుడు అర్థమైతే చప్పట్లు కొట్టండి. భక్తి ఉందని ఎప్పుడు భక్తి ఉండేవాడు ఎప్పుడైనా మందిరానికి వస్తాడు, భయం ఉండేవాడు టయానికి వస్తాడు. దేవుడి స్తోత్రం. అర్థమైందా? భయం ఉన్నటువంటి ఉంటే ఇప్పుడు డ్వాక్రా గ్రూపులు ఉండారండి, ఉంటారుగా. 9:30 గంటలకి మీరు డ్వాక్రా గ్రూప్ రామంటే మీరు ఎన్నింటికి వెళ్తారు? మా ఇష్టం 10ంటికి వెళ్తాం. ఇవా ఇదిగో ఇదిగో మేనేజరా అంటే ఇస్తాడు, ఇట్టుకొచ్చి నువ్వు కరెక్ట్గా 9:30కి వెళ్తావు. అందరూ ఇక చాలా మంది డ్యూటీలు చేసేవాళ్ళు కదా, ఆఫీసులకు వెళ్ళేటువంటి వారు, స్కూల్స్కి వెళ్ళేటువంటి వారు, కాలేజీలకు వెళ్ళేటువంటి వారు. మీరు కరెక్ట్గా టైం అంటే టైమే. ఎందుకని? 9 గంటలుగా స్కూల్ అంటే పరిగెత్తాలి, 9ంటికి ఆఫీస్ అంటే పరుగు బాధల మీద పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. కానీ దేవుడు మందిరం తప్ప అన్ని చోటకి టైంకి వెళ్తాం. ఎందుకంటే వాళ్ళంటే భయం. దేవుడు అంటే మనకు భయం లేదు, అందుకని మన ఇష్టం వచ్చిన మందిరానికి పోతాం. నిజంగా గుర్తుపెట్టుకోండి, నీకు భయం ఉందంటే దేవుని మందిరానికి ప్రతి సమయానికి నువ్వు ఎప్పుడైతే వెళ్తావో నీకు దేవుడు అంటే భయం ఉన్నట్టు. అర్థమైతే సాపాట్లు కొట్టండి, అర్థం నన్ను కొట్టండి, దేవుడి స్తోత్రం చెప్పండి. కాబట్టి భయం ఉంటే టైంకి వెళ్తావు, భక్తి ఉంటే ఎప్పుడైనా వెళ్తావు. 2 ఉండాలి. ఏముండాలి? భయభక్తులు ఉండాలి. ఇక మీరు ఉందయో లేవో మీరు వచ్చే ఆదివారం నుంచి మీరు చూసుకుందరు కానీ, సరేనా? ఏదైనా పని ఉంటే దేవుడి స్తోత్రం. పని పాట లేకపోయినా కూడా ఇష్టానుసారికి వెళ్తున్నామంటే దేవుడు అంటే మనకు లెక్క లేదు. ఏంటంట ఏం చేస్తాడు మనల్ని అనేటువంటి ఒక భయం లేని తనం అన్నమాట. కాబట్టి ముందు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. కలిగి ఉన్నటువంటి వారు ఏం చేయాలంటే దేవుణ్ణి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారులారా మీరందరూ ఆయన స్తుతించండి అని అంటున్నారు. పదే స్తుతి స్తుతి అనే పదం, స్తుతి అనే పదానికి అచ్చ నిర్వచనం చెప్తాను, యుద్ధం చేసుకురండి. పొగడ్త లేక ప్రశంసలు. ఏంటి చెప్పండి? పొగడ్త. అందుకే అంటారు నాకు ముఖస్తుతి ఇష్టం ఉండదండి. అర్థమైంది? ఇప్పుడు అన్న గుర్తుందా? ముఖస్తుతి అంటారు అంటే అర్థం ఏంటి? ముఖస్తుతి అంటే వచ్చి శేఖర్ బాబు గారు వచ్చి రవీంద్ర అన్న అసలు నీ ఎంత అందగాడు నేను ఆంధ్రాలో చూడలేదని అన్నాడు అనుకోండి, నేనేమంటారు? అసలు నా అందం గురించి నా గురించి చెప్పటం ఏది? ఆయన వచ్చి నా గురించి ఎదురుగా వచ్చి అన్నాడే అనుకో, నేనేమన్నా మన మధ్యప్రదేశ్ ముందుకి ఉత్తరప్రదేశ్ జనక్కి ఏమండి అసలు మామూలుగానే చేతులు వెయ్యి నుంచుంటే భారతదేశ మ్యాప్ లాగలేదు నేను. మన మామూలుగానే అసలు ఆయన వచ్చి పొరపాటు అన్నాడు అనుకుని మాట్లాడుతూ ఏదో దానికి వచ్చి ఇక కరెక్ట్గా మీరు కన్నులెత్తి మీరు చూడండి, అబ్రహాము కన్నులెత్తి చూసినట్టుగా చెయ్యిలాగా పెట్టి నేను నుంచుంటే ఏమండి మీకేం కనపడదు? భారతదేశ మ్యాప్ లాగా లేను. పశ్చిమ బెంగాల్, కాశ్మీరు, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎట్లా అసలు ఒక రూపాయలు ఉన్నామండి. అసలు దేశం మ్యాప్ లాగా ఉంటే నీ అంత అందగా లేడు అన్నట్టు అర్థం ఏంటి చెప్పండి? ముఖస్తుతి అనమాట. అది అంటే ముఖం మీద పొగడటం అనమాట. అదవుతుంది సరే. కాబట్టి మన దేవుడిని మనం ఏం చేయాలంటే ముఖం మీద పొగటం కాదు, దేవుడిని పొగడాలి. ఇప్పుడు నేను అంటాను యెహోవా యందు భయభక్తులు కలిగిన వారులారా మీరందరూ దేవుడిని పొగడండి అని అన్న, స్తుతించండి అన్న. మీరేం చేయాలి? స్తుతి అన్నారంటే అర్థం ఏంటి? పొగడండి అంటే పొగుడు, పొగడండి, పొగుడు అంటే అర్థమైంది. అంటే నేను పొగడమంటాం, నువ్వే పొగుడు అంటాం. స్తుతి స్తుతి స్తుతి. ఇప్పుడు ప్రార్థన దగ్గర మొదలు పెడతాం కదా, అమ్మా దేవుడు స్తోత్రాలు చెప్తాం, దేవుడు స్తుతిద్దాం అనగా ఏమంటారు? ఇప్పుడు కూడా మీరు కావాలి 90% గుర్తుపెట్టుకుని మరి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు స్తుతించండి అనగా అయ్యా స్తుతి 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 అంటాం. ఆ పదానికి అర్థం పెట్టండి. ఇప్పుడు స్తుతికి అర్థం చెప్పాను, ఇప్పుడు అర్థం పెట్టి చెప్పండి. ఇప్పుడు పొగడండి 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 పొగడండి. ఏం పొగడతా? ఏదో ఒకటి పొగడాలిగా. స్తుతించటం అంటే దేవుణ్ణి పొగడాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారులారా మీరందరూ ఆయన పొగడండి అన్నారు. అయినా దేవుడు పొగడతానికి ఇష్టం అండి? పోనీ దేవుడి సంగతి అక్కడ పెడదాం. ఇంతకు నీకన్నా పొగడతానికి ఇష్టం ఉందని చెప్పండి. మనకి పొగడతానికి ఇష్టమా లేదా? అసలు పొగడపోతే పంచదార కూడా ఇది తెలుసా? నువ్వు ఎవరి దగ్గర గ్లాసులు పంచదార తేవాలంటే నేరుగా అక్కయ్య బాగుండవా, నీ చెయ్యి మామూలు చెయ్యి కదే, ఎన్న మొక్కలేని చెయ్య, అమ్మ నీ చెయ్యికి ఎముకే లేని చెయ్యి అంట కదా, ఏం కావాలమ్మయ్య? అంతే. ముందు ఎవరి దగ్గర నుంచి ఏమన్నా మనం తేవాలంటే మొదట పొగడాలి. అలా కాకుండా ఏంటి ఊర్లంతా నీ అంత మంచిది లేదు అని చెప్తున్నారు, అసలు వద్దను ఊర్లో పనికి మాలింది అనమాట. కానీ అని అడి ఏమని అడగండి ఇచ్చుదేమో.
ఇచ్చిదా? ఇచ్చుది కోటింగ్. కాబట్టి ఎక్కడైనా మీరు చూడండి, కావండి మీరు ఎవరి దగ్గరైనా ఏదైనా అడగాలంటే వాళ్ళని పొగడుకోకుండా నా 50 పైసా అప్పు కూడా ఇవ్వరు. అర్థమైందా? కాబట్టి ఈ లోకంలో చిన్న చిన్న వాళ్ళే పొగుడుతూ ఉంటాం. ఎందుకని? ఏదైనా చేసినటువంటి వారు మంచి చేసి వాళ్ళ పొగట్టంలో తప్పు లేదండి. ఎవరైనా రోడ్డు వేసారు, అయ్యా మన సార్ గారు మన ప్రెసిడెంట్ గారు మంచి రోడ్డు వేయించారు అని చెప్పి ఆయన పొగుడుతాం. కాబట్టి పొగడ్తనేటువంటిది దేవుడికి మనకి ఇష్టమని కదండి, ఆయన పోలికలో మనం ఉన్నాం. ఇక్కడ పొగడ్తంటే ఇష్టం లేనటువంటి వాడు ఎవడు కూడా లేరు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనము పొగడ్తనేటువంటి ఎవడైనా ఇష్టమే. దేవుడు కూడా ఆయన పోలికలో మనం చేయబడ్డాం. దేవుడు కూడా పొగడ్తలంటే ఇష్టమే. పొగడ్తలంటే లేనిపోయింది కాదు. ఎందుకంటే ఈ దేవుడు ఈ సమస్త విశ్వలోకాన్ని చేశాడు కాబట్టి ఆయన స్తుతికి అర్హుడు. అర్థమైంది? చప్పట్లు కొట్టండి. దేవుడి స్తోత్రం. ఆయన స్తుతికి అర్హుడు కాబట్టి ఆయన పొగడ్తకు అర్హత కలిగినటువంటి వాడు. ఈ సమస్త విశ్వలోకములు కలుగు చేసినటువంటి దేవుడు నిన్ను నన్ను కలుగు చేశాడు కాబట్టి ఆయన పొగడ్తకు అర్హుడై ఉన్నాడు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారులారా మీరందరూ ఆయనను స్తుతించండి అంటే ఆయన చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రశంసిస్తూ పదే పదే ఆయన చెప్పాలి. అర్థమైతే చప్పట్లు కొడతా ఉండండి. దేవునికి స్తోత్రం. కాబట్టి పదే పదే ఎవరికి ఇష్టం ఉండదు ఖచ్చితంగా చేయాల్సిందండి. ఇప్పుడు దేవుని సేవకులు కష్టపడి పరిచయం చేస్తారండి, చూస్తారు. పోనీ సేవకుల దగ్గర పెట్టండి. మీరే కనుక పండగకి లేడీస్ ఫస్ట్ ఛాన్స్ ఇద్దాం. మీరే కనుక పండగకి ఎవరైనా గెస్ట్ని పిలిపించారు, ఆయన అన్నాడు ఏమా రేపు క్రిస్మస్ పండుగ మా ఫ్రెండ్స్ అందరూ వస్తారంటే నువ్వు తీసుకొచ్చుకోయా అంటది. నువ్వు తీసుకురంటే మాది కాదు, సూపర్ కూరలు బాగా వండి పెట్టండి, నీకు ఎందుకు తెచ్చుకొని నేను చూపిస్తా అని చెప్పి నీ టాలెంట్ అంతా ఉపయోగించి చికెన్ని చెమటోడ్చి, అంటే చెమట దాంటేసి కాదు, చెమటోడ్చి కష్టపడి చికెన్ కూర బాగా వండి పెట్టావు. మీ ఆయన గారి స్నేహితులు తీసుకుని వచ్చి చక్కగా తింటా ఉన్నారు. నువ్వేం చేస్తా ఉంటావు చెప్పు? దేనికోసం ఎదురు చూస్తా? మొక్కన్న మిగులుతాడంటావంటారా? ఒక మొక్కను వదులుతాడంటావా అంటారా? పోనీ చెప్పండి, మీరే కనుక ఇలాగున్న పార్టీ ఏదైనా అరేంజ్ చేసి ఇంట్లో వచ్చినటువంటి గెస్టులందరూ తినేసిన తర్వాత దేనికోసం వెయిట్ చేస్తారు? ఒక్క మాట ఏమా సబాస్ బ్రహ్మాండంగా కూరంటే అసలు ఎంత మురిసిపోతుందో తెలుసండి. చేసిన పనిని బాగుంది అని ఒక్క మాట చెప్తే కష్టం అంతా మర్చిపోతారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. మీరేంటండి సంఘంలో సేవకులు ఎదురు చూసేది మీరు ఇచ్చేటువంటి కానుకల కోసం వాటి కోసం కాదండి. ఒక్క మాట మీ సేవకుడు బలా మంచి సేవకుడా మా కోసం సంఘంలో చక్కగా పనిచేసి ఒక్క మాట చెప్పండి, అసలు వాళ్ళు ఇన్ని అవమానాలు రెడీగానే ఉంటారు. ఒక్క మాట సేవకుడు మీరు కావాలని చూడండి. సేవకుడు సంఘంలో పనిచేసి ఎదురు చూసేది సంఘం మెప్పుకోవడం కోసం కదండి. ఒకే ఒక్క మాట, మనం చేసిన కష్టాన్ని ఎదురు గుర్తించాలని కోరుకుంటారు. ఖచ్చితంగా నువ్వు బాగా చేసావు ఒక్క మాట చాలండి. యేసు ప్రభు కూడా అదే చేశాడు. ఒకసారి ఉపమానం చెప్పేటప్పుడు బల నమ్మకం మంచి దాసుడా అని ఒక మాట అన్నాడు. అంటే తెలుసు ఆయనకి పొగడ్తలో బలం ఉంటుంది, పొగడ్తలో ఘనత ఉంటుంది, పొగడ్తలో మహిమ ఉంటుంది. దేవుడి స్తోత్రం కలుగును గాక. కాబట్టి కుటుంబంలో సరే కష్టపడి భర్త పని చేసినప్పుడు కూడా ఏమండి భర్త రెక్కల ముక్కలు చేసుకుని పగలనక ఎండనక వానక మంచనక పని చేసి వస్తా ఉంటే ఆ చేసేవలే పెద్ద నువ్వు పని నువ్వు చేస్తా ఊరందరూ చేస్తున్నారు అన్నాం అనుకోండి. చెప్పండి, 18 ఏళ్ళ బట్టి కొంపలోకి వచ్చావో లేదు, అంతేగా 18 ఏళ్ళ బట్టి మీ కొంపలోంచి ఎప్పుడు బయట నెడదామా ఇప్పుడు బయట నెడదామని చూశారు. 18 ఏళ్ళప్పటి నుంచి వచ్చిన తర్వాత ఎప్పుడు నా కొంపలోంచి పోతామని ఎదురు చూశాడండి భర్త. అలాంటి భర్త ఎన్ని అవమానాలు భరించినా నీ కోసం ఏది దీవి చిన్న ప్రమాణం చేసావు జనం ఎదుట, ఏమని సంఘం ఎదుట, సుఖ దుఃఖం వ్యాధమైన ఇతనితోనే కాపురం చేయదువా, ఇతనితోనే కాపురం చేయదు, సో ఏమని ఎడబాయిక ఏం మాట్లాడి ఎడబాయట పడండి అని చేసిన ప్రమాణాన్ని కట్టుబడి ఉండి జీవితాంతం భర్త నీ కొరకు కష్టపడుతుంటే ఒక్క రోజున భర్తని ఏమయ్యా నా కొరకు ఇంత కష్టపడుతున్నావు అని ఒక్క మాట పొగిడితే నీ సొమ్మ్యం పోయింది. నోటంటే దెప్పిపొడి మాటలు బాగానే వస్తాయి కానీ నీ నోటంటే పొగడ్తలు మాత్రం భర్తను పొగడండి, ఇంకా బంగారులాగా చూసుకుంటాడు నేను. దేవుడి స్తోత్రం కలుగును గాక. యెహోవా యందు ఎవరైనా సరే తల్లిదండ్రులు పిల్లలు కూడా నండి, పిల్లలు కూడా తండ్రులు ఎప్పుడు కూడా తండ్రులు వాళ్ళ కష్టాన్ని ఎప్పుడైతే గుర్తించి నానా అమ్మా మా కోసం ఎంత కష్టపడుతున్నారు, పొద్దున్నే లేచి పని చేస్తున్నారు, ఇదిగో మాకు ఆహారం తీసుకొచ్చి పెడుతున్నారు, మా చదువులకు అన్ని సమకూర్చి పెడుతున్నారు, మీ రుణము తీర్చుకోలేమని ఒక్క మాట బిడ్డలంటే వాళ్ళ కష్టం అంతా మర్చిపోతారండి. దేవుడి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు చెప్పేది ఒకటే, స్తుతి అనేటువంటిది దేవుని పొగడాలి. దేవుని ఎందుకు పొగడాల్సి వస్తుందంటే ఈ సమస్త విశ్వలోకమును దేవుడు చేశాడు కాబట్టి స్తుతికి ఆయన పాత్రుడు కాబట్టి స్తుతికి ఆయన అర్హుడు కాబట్టి ఆయన వీటన్నిటిని ఎలాగూ చేశాడో ఏమి చేశాడో వాటిని స్తుతించాలి. గుర్తుపెట్టుకోండి, పదే పదే సేవకులు కూడా ఇదిగో స్తుతి ఆరాధన అని పదే పదే చెప్తా ఉంటాం. దేనికంటే స్తుతి చేయటం వలన దేవుడు మహిమపరచబడతాడు. దేవుడు ఎప్పుడైతే మహిమపరచబడతాడో అపారమైన దేవుని శక్తి మన సంఘాల మీద కుమ్మరించబడుతుంది. దేవుడి స్తోత్రం. దేవుడు ఎప్పుడైతే నువ్వు స్తుతి చేయబడతావో స్తుతిలో
సన్నిధిలో ఆయన మహిమపరచబడతారండి. అందుకని యెహోవా యందు భయభక్తులు కలిగిన వారులారా మీరందరూ స్తుతించండి అని చెప్పాడు. ఎలాగునో స్తుతించాలి. దేవుడికి మహిమ తీసుకురావాలంటే ఎలాగునో స్తుతి చేయటం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటో రెండు విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నెంబర్ 1, దేవుడు మన ఎలాగున మహిమపరచాలి అని మొట్టమొదటి విషయం మీరు చూస్తా ఉంటే పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం మీరు చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం అని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీ తలలు పైకి ఎత్తుకొనిడి, ఆత్మదీపాలు వెలుగుతా ఉండండి. దేవుని ఎలాగ మహిమపరచాలంట? మీ దేహముతో దేవుని మహిమపరచండి అని అన్నాడు. చెప్పండి, దేహముతో దేవుని ఎలా మహిమపరుస్తాం? ఇప్పుడు దేవుని పొగడండి అన్నాం. నువ్వు మాటలైతే పొగుడతాము, మరి దేహంతో ఏం చేస్తాం? దాని మట్టి చెప్తా ఉన్నారు. పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొట్టండి. చప్పట్లు దేవుడు చేతులు ఎందుకు ఇచ్చాడు చెప్పండి? దేవుడు చేతులు ఇచ్చి దేహం ఎందుకు ఇచ్చాడు? పోనీ నేను చెప్పట్లేదు, ఆయన అన్నాడు ఈ దేహము మనకి ఎందుకు ఇచ్చాడు అని అడిగా. చూసారా IAS రేంజ్లో ప్రశ్న అది. ఎవడు కనిపెట్టలేడు అసలు ప్రపంచంలో, మనం తప్ప. మిమ్మల్ని ఏం అనలేక ఎందుకన్నా వాళ్ళని అడుగుతావు, నువ్వు చెప్పేది చెప్పక. ఇప్పుడు రాసింది మళ్ళీ చదవండి, మీకు దండం పెడతాను. ఆయన నా ఇంకట చూడబాకండి అయ్యా. అక్కడ ఏం రాసిందో నాకు చెప్పండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం అని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచు. మీ దేహముతో దేవుణ్ణి, ఇప్పుడు చెప్పండి, దేవుడి దేహాన్ని ఎందుకు ఇచ్చాడు? ఆయన మహిమపరచడానికి ఇచ్చాడు. కాబట్టి ఈ దేహంలో అపాద మస్తకం అనగా తల నుంచి పాదాల వరకు ఉన్నటువంటి దేహములో ప్రతి అవయవము దేవుని మహిమపరిచేదిగా ఉండాలి. దేవుడి స్తోత్రం. నోరు, కన్ను, ముక్కు, చెవులు, కాలు, ప్రతి దేహంలో ప్రతి అవయవం పరిశుద్ధాత్మక ఆలయం అని మీరు ఎరుగరా? దేవుడు మీకు ఈ దేహాన్ని ఇచ్చింది దేనికోసం ఇచ్చాడండి? చేతులు ఇచ్చాడు. ఏం చేసుకోవడకండి? తీసుకుని వచ్చి దానికి ఇచ్చాడా? కింద 2 తట్టి అందుకు ఇలేదురా. దేవుడు ఇచ్చేది దేనికోసం చెప్పండి? దేవుడు అందుకోసం ఇలా దేవుడి దేహంలో ప్రతి అవయవం ఆయన మహిమార్థం ఇచ్చాడు. ప్రతి అవయవం ఆయన మహిమార్థం ఇచ్చాడు. కళ్ళు దగ్గర నుంచి, తల దగ్గర నుంచి, పాదాల వరకు ఈ దేహంలో ప్రతి అవయవము దేవుని మహిమపరచాలి. పరిశుద్ధ గ్రంథంలో తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక అనుకుంటా 2వ అధ్యాయం 8వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఒకసారి చేతుల గురించి ఒక మాట మాట్లాడతారు. చూడండి ఒకసారి. ఎందుకు ఇచ్చాడు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. లేదమ్మా గ్రంథం ఉండయ్యా, వెళ్తున్నారు ఏడకో మరి. తిమోతి పత్రిక అని చెప్పారమ్మా. 4 ఉమ్మంతర రుద్దబాకం తల్లి, ఆగు తల్లి, తర్వాత చదువు కానీ తెల్లారి పని ఏముంది, నువ్వు చదువు అయ్యా. వీళ్ళు అనేసారు. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయము లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవని గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుడి చేతులు ఇచ్చేది కాబట్టి పురుషుడు కోపమును సంశయం లేనివాడై ప్రతి స్థలమందు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలన్నాడు. అంటే చేతులు దేనికి ఇచ్చాడండి? ఆయన స్తుతించడానికి ఇచ్చాడు. చేతులు దేనికి ఇచ్చాడు? ఆయన ఆరాధించడానికి వచ్చాడు. చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. అనగా మనం చేతులెత్తి ప్రార్థన చేయాలి. ఇందా కూడా తిమోతి గారు ఆరాధన చేస్తున్నటువంటి సందర్భంలో ఏమన్నారు? అందరు చేతులు ఎత్తండి అన్నాడు. అసలు మన చేతులు ఎత్తండి ఎందుకు కూడా తెలియదు. చేతులు ఎందుకు ఎత్తాలి? ఏంటంటే టనపోతే ఏమైద్ది, టనపోతే ఏమైద్ది అంటారా? అసలు చేతులు ఎత్తనే మాట అర్థం ఏంటో కూడా తెలియదు. ఇప్పుడు నేనే గనక పోలంపల్లి వేస్తాను అనుకోండి, ఎవరిని నీ ఎత్తుకు నువ్వు వేస్తాయండి అనబాకండి, మాట్లాడుకు అనుకోండి కాసేపు, అనుకోరా కాసేపు, అనుకోనిరా. నేను ఎవరిని? అమ్మా ఎస్ఐ పోనీలే, పోస్ట్ రాపోలే. ఎస్ఐ చేతులు ఏముంటాయి? గన్ను. ఎస్ఐ అయినా కూడా లాఠీ అని అంటే కానిస్టేబుల్ అయితే గన్ ఉంటుంది అనుకోండి. ఇప్పుడు కరుణాకర్ రాయ్ గారు మడ్రిస్ట్ అనమాట. ఇప్పుడు నేను ఎస్ఐడి, మేమిద్దరం అనుకోవాలి, ఇద్దరం సరేగా సరిపోయింది. ఇలా పెడితే దండం పెడతావా అంటే చూసి ఆయన కూడా లెక్క చేయట్లేదు పోలీసు అంటే. చెప్పండి, పోలీసులు ఇలా పెట్టినప్పుడు, గన్ పెట్టినప్పుడు ఏం చేస్తారు? చేతులు అంటే అర్థం ఏంటి? సరెండర్ అయినట్టు. ఇప్పుడు చెప్పండి, దేవుని ఎదురు చేతులు ఎత్తడం అర్థం ఏంటి?
దేవుడికి లోబడుతున్నామని అర్థం. దేవుడి స్తోత్రం కలుగును గాక. చేతులెత్తి ప్రార్థన చేయటం అంటే ప్రభా మీకు లోబడుతున్నామని అర్థం అనమాట. మీరు చేతులు ఎత్తాలంటే అర్థం ఏంటి? ఆయనకి లోబడింది, ఇంటో ఈయనకి లోబడి నేను అని అన్నట్టు అనమాట. అర్థమైందా? ఇంటాడికి లోబడిన ఆయనకి లేని లోబట్టమే అంటే అసలు మనం చెయ్యత్రం ఏంటి? అమ్మ నీకు దేవుడు చేతులు ఇచ్చి తల్లులారా, పురుషులారా, దేవుడు మీకు దేహములు ఇచ్చిన దేహములు ప్రతి అవయమైన మహిమార్థమై ఆయన మహిమ కొరకే చేతులైనా, చూపైనా, కళ్ళైనా, ముక్కైనా. ఇప్పుడు దేవుడు పురుషుడికి బలం ఇచ్చాడండి. దేనికి? భార్య ధనమనే చెప్పండి. ఆ చేతులు దేవుడు బలం ఇచ్చాడు. ఎందుకని? మాట్లాడి బలహీనులు కాబట్టి భార్య తంతా కదరా ఈ చేతులు బలం ఇచ్చింది. పోనీ ఒక మాట మనలో మాట అనుకుందాం. ఒకవేళ ఈ రాత్రి ఒక అద్భుతమైన ఈ కూడికల సియోను మహోత్సవాల సందర్భంగా దేవుడు ఒక అద్భుతమైన వరం ఇవ్వబోతున్నాడండి. పురుషులకుండా బలం అంతా స్త్రీలకు ఇచ్చి, స్త్రీలకుండా బలహీనత అంటే పురుషులకి ఏం చేస్తారు చెప్పండి? ఒక్క ఛాన్స్ ప్రభువా, ఎక్కడదంతే శాతీ డబ్బులని గుంటలు పడం. ఎన్నోసార్లు తందాం అనుకున్నారు, శక్తి లేక కూర్చున్నారు. ఒక్కొక్క భర్త ఇంత అనుకుంటే వెళ్తారు భార్య మీద. అనుకోవడం సరిగ్గా గుద్దితే గుద్దు చేస్తావు, నీకు ఎందుకురా, ఏదో దేవుడు నమ్ముకున్నాక అయిపోయి చెప్పేసి అంటారు కదండి. బాబు మనకు బలం ఇచ్చింది ఆదాము బుద్ధి. దేవుడు ఎటువంటి యెహోవా, ఒకసారి వాడు గుర్తు చేస్తా. దేవుడు ఎటువంటి యెహోవా ఆదామును తయారు చేసి అతను తీసుకుని వెళ్ళి ఏదేని వల్ల పెట్టాడండి. ఏం చేయడానికి పెట్టాడు? రెండవ అధ్యాయం 15వ వచనం కూడా దేవుడు యెహోవా ఆదామును తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టాడు? ఏదెన్లో పెట్టాడు. ఏం చేయమని? ఒకటి సేద్యం చేయటానికి, కాల్చుకోవటానికి. ఎవరిని కాల్చుకోవాలి చెప్పండి? ఇప్పుడు కాల్చుకోవాలి అన్నాడు. ఇప్పుడు తోటలకు ఎవరు వస్తున్నారు? నెక్స్ట్ అవ్వమ్మ వస్తుంది. భార్య చెప్పండి, భార్య అని ఏదైనా తోట తన కుటుంబాన్ని కాల్చుకోవాలి. కాల్చుకోవడం అంటే కాపలా కాల్చుకోవటం. భార్య ఎడిపోతుందా? అటు వెళ్ళేవేంటి, ఇటు పోయేవేంటి, అటు ఎందుకు వెళ్ళొచ్చా? ఒరే నాయన, కాసుకోమంటే కాపలాగా ఐటం కాదు, ప్రొటెక్ట్ చేసుకోవటం. భార్య అసలు పురుషుడికి బలవంతుడిగా దేవుడు ఎందుకు చేశాడంటే నీ కష్టంతో ఉన్నటువంటి బలమును నీ భార్యని ప్రొటెక్ట్ చేసుకో, నీకు ఇచ్చిన కుటుంబాన్ని కాపాడుకో, నీకు ఇచ్చిన సంఘాన్ని కాపాడుకో. పురుషుడు శక్తివంతుడిగా చేశారండి, బలవంతుడిగా చేశారు. ఇప్పుడు నేను మా ఆవిడ కలిసి ఒకసారి బయట కాడికి వెళ్తున్నాం. ఎవరో బస్ స్టాండ్ కాడ గుంటూరు ఫుల్ అయిపోవడం అన్నాడండి. అప్పుడు నేనేమన్నా వచ్చి, అయ్యా యోహాను సువార్త 2వ అధ్యాయం 4వ వచనం మన ప్రభు ఏమన్నాడంటే, అంటే ఆడు ఏమంటాడు? బాప్తిసం ఏంటి అంటాడా? చెప్పండి. ఎవడో నేను భార్య తీసుకుని రోడ్డు మీద వెళ్తుంటే ఎవడో తాగుబోతాడు ఇష్టం వచ్చాడు మాట్లాడుతూ ఉంటే నేనేం చేయాలా? దేవుని వాక్యం చెప్పడం కొడితే 32 పళ్ళు రాలిపోతాయి. దేవుడు నాకు బలం ఇచ్చింది కట్టుకున్న భార్యను కాపాడుకోవటానికి. ప్రమాణం చేసే సుఖదుఖమైన వ్యాధి బాధలైన, కష్టమైన, నష్టమైన, వ్యాధులైన, రోగమైన చివరి వరకు తోడుగా ఉంటాను చేసిన ప్రమాణం. ఆ భార్య దొరికి ఎవడన్నా వస్తే వాడు తొక్క తీయటానికే దేవుడు శక్తినిచ్చాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు భార్యను కాపాడుకోవాలి, అంతేగాని భార్యను కాచుకోవాలంటే అనుమానించి కాపాడటం కాదు. భార్యని చుట్టుపక్కల నుంచి వ్యవస్థ నుంచి కాపాడుకోవాలి. ఇప్పుడు మీరు అనాలి ఏంటంటే పాస్టర్ గారు మీరు కొడతారా అని అనాలి. కొట్టమే ఏంటి? మమ్మల్ని కొడితే చూస్తారు కూడా, అది కూడా వాక్యంలో నిజమేనండి. నేను చెప్పింది కాదు. పాస్టర్ గారు అందరూ గుర్తుపెట్టుకోండి, కొట్టాల్సిన అవసరం వస్తే ఖచ్చితంగా మనమే కొట్టాల్సి వచ్చింది. యేసు ప్రభు కూడా అదే చెప్పాడు. ఎందుకో తెలుసా? నన్ను తిట్టండి భరిస్తా, నన్ను కొట్టండి సహిస్తా, నన్ను ఉయ్యండి, నన్ను ఇష్టం చేయండి, మారు మాట్లాడు. కానీ నన్ను కట్టుకున్నటువంటి భార్య కానీ, నేను కాసుకున్నటువంటి సంఘం కానీ, నాకు కన్నటువంటి బిడ్డలు కానీ ఎవడన్నా వాటి జోలికి వస్తే అప్పుడు మాత్రం వదిలే ప్రసక్తి లేదండి. నాకు శక్తినిచ్చింది, శాతకంలో సోత కూరుకోగలదు. పోనీ అంతెందుకు కొడతారని అంటారు. యేసు ప్రభు చేసిన పని మీరు గుర్తు చేసి చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో చదవవసరం మీరు చెప్పండి ఏం జరిగిందో మీరు చెబుతురు. కానీ దేవుని యొక్క ఆలయమును పాడు చేస్తున్నప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? మా బాబు అయ్యా శాస్త్రులారా కొంచెం ఖాళీ చేసి బాబు అన్నాడండి. నార కొరడాలు తీసుకుని అక్కడే పేరి కుల మతాంధకారులు ఒక్కొక్కడిని తొక్కదీసి బయటకు చేర్చేశాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఇది నా దేవుని మందిరం దాన్ని మీరు దొంగలుగా మార్చారని ఒక్కొక్కడు కొరడాలు తీసుకుని తరిమాడు. అంటే యేసు ప్రభుని ఏమన్నా పడతాడు కానీ తన సంఘం జోలికొస్తే వదిలిపెట్టడు. అర్థమైతే సప్పట కొట్టండి, అర్థం కాపని కొట్టడమే. అర్థమైందా? అలాగే ప్రతి పురుషుడు దేవుడి సేవకులు మన జోలికి వస్తే తల ఉంచుకోవడమే కానీ మనం నమ్ముకుని వచ్చే భార్య జోలికి ఎవడన్నా వస్తే చూస్తా ఊరుకోమని కాదు. కాబట్టి ప్రొటెక్ట్ చెయ్యాలి. అలాగే ఇంట్లో మా అమ్మ తిడుతున్నారు కూడా, మా అమ్మ ఎత్తగంటదిలేవే, మరి నీకెందుకురా భార్య? మీ చెల్లి తిట్టి, మీ అమ్మ తిట్టి, మీ ఇంట్లో పక్క అందరు తిడతా ఉంటే చూస్తా ఊరుకోవటం వచ్చింది. ప్రొటెక్ట్ చేయటం, కాపాడుకోవటం. కాబట్టి ఒకటి బలం ఇచ్చింది భార్యను కాపాడుకోవటానికి. అలాగే ఈ దేహంలో ప్రతి అవయము దేవుని మహిమపరచడానికి ఇచ్చాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. చేతులతో మహిమపరచాలి. ఇప్పటికే మొదటి పాటకే టపా కొట్టారు, రెండో పాటకి, మూడో పాటకి, ఇంకా 4 పాటలు పాడితే
ఈ ఐదో పాట పాడడానికి ఎంచే పాడతా పాటలు కోటం పెట్టిన కాడ పొత్త అందుకే రాబుద్ది కదా నాకు ఈ సియోరు కోటాలకి ఎంచే పాటలు పాడతారు. మరి ఇంచే పాట నువ్వు వస్తావు అక్క, నువ్వేమో నిదానంగా శివరాకర బండికి కానీ రావు. నువ్వు వచ్చి ఎప్పుడు వస్తావు వాక్యం మొదలు పెడదామని చెప్పేసి నేనేమో జారిపోయి పెట్టి కూర్చోవడం లేగటం ఈయనేమో నాకు ఈడాయే ఏమండి ఎంత ఎందుకు చదువుతాడు, ఇంకో పాట ఎందుకంటే ఇంకొక ఆటో వచ్చుద్దేమో, ఇంకొక ఆటో వచ్చిద్దేమో ఆయన ఆశ, ఇంకో నలుగురు వచ్చి వింటారేమో. మీరేమో పాటలకి దేవుడు ఇచ్చేటువంటి శక్తిని దేవుడి మహిమార్థం వాడాలి. నీ దేహంలో ప్రతి అవయవము దేవుని మహిమ కొరకే. కాబట్టి మీరు దేవుని మహిమపరచాలి. నోటితో పాటలు పాడుతూ ఉండాలి. అమ్మాయి ప్రార్థన చేయమ్మా, పాట పాడమ్మా. మరి నువ్వేం చేస్తా, భూమి పుట్టక ముందు పుట్టిన దేవుళ్ళు ఏమండి వచ్చామా కూకున్నామా కానికేసామా కొంప పోయామా. మరి ఏం చేయటకన్నా ఒక పాట పాడవు, ఒక ప్రార్థన చేయు, ఏమీ చేయు. కానీ సంకులం మొత్తం ప్రభు నువ్వంతా ఆశీర్వాదం దీవించి దెమ్మరించి ప్రభు మొత్తం బొచ్చి పట్టేసుకుని మొచ్చిమే పోసుకుంటాం. ఒక పాట పాడటం కూడా కలిసి వెళ్తావుడు కరెక్ట్గా వాకింగ్ చెబుతుంటే కరెంట్ పోయింది దేవుడి దయ వల్ల. ఆ కరెంట్ పోగానే పాస్ట్ గారు ఇందాక ఆమెకు టైం ఇవ్వలేదు, రాలేదండి ఇంకా ఇవ్వలేదు, అవకాశం ఇద్దాం అనుకున్నాం. ఆమె పాట పాడమని చెప్పండి, అమ్మ పాట పాడమంటే బతిలాడు కరెంటే వచ్చింది. ఎంత బతిలాడినా ఆమెకు సిగ్గు అనుకుంటా పాపం. నేను ఎంతసేపు బతిలాడినా రావట్లంటే నేను అనుకున్నా ఊరందరూ చూసి సిగ్గామో నిజంగా నేమో అనుకున్నా. కానీ ఆ రాత్రి అక్కడే ఉన్నాం. రెండో రోజు కోటానికండి తెల్లవారుజామున ఉదయాన్నే లేచి అడ్డలుంగిలు కట్టుకుని నేను మా బాలు గారు పాస్టర్ గారు ఇద్దరం కలిసి ఆ రోడ్డు మీద వస్తున్నాం. రోడ్డు ఉంది 3 మీటర్లు ఉందండి. సగానికి మంచం వేసింది ఒక పక్కన, ఇంకో పక్కన అంట్లు వేసుకుంది, గేదెలు కట్టేసింది. మొత్తానికి రోడ్డు మీద ఉండి తెల్లవారుజాము 5 గంటల చక్కని పాటలు పాడుతుంది. దేవుని మందిరులు ఎంతసేపు బతిలాడు పాటలు పాడిన ఆవిడ మడి రోడ్డు మీద కమ్మనలు ఉదయాన్నే 5 గంటల టైంలో చక్కని పాటలు పాడతాం. మేము వెళ్తాది అన్నాను బాలు గారు రాత్రి మన బతిలాడిగా నాకు పాటలేదు, ఇప్పుడు చూడు చక్కగా పాట పాడుతున్నాం. ఏంటి తెలుసా, ఎప్పటికెంకా నా వయస్సు నిండా 16 అని పాడుతుందని పోయే కాలం రాను, సావటానికి రెడీగా ఉంది, 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉంటాయి. ఎప్పటికెంకా నా వయసు నిండా ఏడా. దేవుడి మందిలో పాడమంటే నీకు సిగ్గు. నలుగురు బజార్లో నలుగురు తిరిగే కాళ్ళని సిగ్గు పడాల్సింది ఎక్కడ, సిగ్గు విడవలసింది ఎక్కడ, సిగ్గు పడాల్సింది ఎక్కడ. కంటికి రెప్పలాగా నిన్ను నీ బిడ్డల్ని కుటుంబాన్ని కాపాడమని దేవుడి సన్నిధిలో సిగ్గులేని పనివాడిలాగా నిలబడాలి. సిగ్గు పడాల్సింది అక్కడ. నీ దేహము దేవుని వల్ల అనుగ్రహించబడి నీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమని మీరు ఎరుగురా. కాబట్టి దేవుడి చెబడి దేహంతో పాటలతోనూ ప్రార్థనతోనూ ఆరాధనతోనూ స్తుతితోనూ చప్పట్లు కొడుతూను ఆయన్ని మహిమపరచాలి. దేవుడి స్తోత్రం. కాబట్టి ప్రతి దినము నీకు ఇచ్చిన ప్రతి అవయవము దేవుని మహిమార్థమై దేవుని నీ లోపల పరిశుద్ధాత్మ ఇది ఆలయం. దేవుని యొక్క ఆలయంలో రోజు ఏమి జరుగుతాయో వారం ఏమి జరుగుతాయో నీ దేహంలో అవి జరగాలి. అక్కడ ప్రార్థన ఉంటుంది, దేహంలో ప్రార్థన ఉండాలి. ఆలయంలో పాటలు ఉంటాయి, నీ దేహంలో పాటలు ఉండాలి. ఆలయంలో ఆరాధన ఉంటుంది, నీ దేహంలో ఆలయం ఉండాలి. అక్కడ వాక్యం ఉంటుంది, ఇక్కడ వాక్యం ఉండాలి. దేవాలయంలో జరిగే ప్రతిదీ కూడా నీ దేహంలో జరగాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీ దేహంతో దేవుని మహిమపరచాలి. నెంబర్ 1. రెండోది పరిశుద్ధ గ్రంథం మత్తయి సువార్త చూడండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో దేవుని మహిమపరచాలి. ఒకటి దేహంతో, రెండో దేంతో చూడండి ఒకసారి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇప్పుడు చెప్పండి, ఒకటి దేహముతో దేవుని మహిమపరచాలి. రెండోది మీరు ఏ జనాల మధ్య అయితే బ్రతుకుతున్నారో, ఏ జనాల మధ్య మీరు నివసిస్తున్నారో, ఏ జనాల మధ్య క్రీస్తు యొక్క బిడ్డలని క్రైస్తవులని ముద్రపడ్డారో ఆ జనముల ఎదుట మీ సత్క్రియలు పరలోకమందున మీ దేవుని మహిమపరుస్తాయన్నాడు. దేవుని స్తోత్రం. అనగా అన్య జనాల మధ్య, అనగా దేవుని ఎరగని వారి మధ్యలో మనం చేసేటువంటి మంచి పనులు, సత్క్రియలు. సత్ అంటే మంచి, క్రియలు అంటే పనులు. మంచి పనులు చేయాలంటండి. ఎవరి దగ్గర, ఎవరి గురించి మాట్లాడుతున్నారని అంటారా? మంచి పనులు ఏంటంటే ననబాకండి, మీకు దండం పెడతా. దేవుడి ప్రజలు ఎదుట అమ్మ మీరు ఏ జనం అయితే ఉన్నారో అన్న, మీరు ఎక్కడైతే ప్రజలు ఏ కంపెనీలో పని చేస్తున్నారో, ఎక్కడైతే ఉద్యోగాలు చేస్తున్నారో, ఎక్కడైతే వ్యాపారాలు చేస్తున్నారో, ఎవరి మధ్య అయితే నివాసం ఉంటున్నారో వారు దేవుని మహిమపరచాలంటే లాజిక్ అంటే కరెక్ట్ అయిన వాక్యం దేవుడు చెప్తున్నాడు. వాళ్ళ మధ్య మీ సత్క్రియలు ఉండాలి. మీరు మంచి పనులు చేస్తే దేవుడికి మహిమ వస్తుందని. ఒక రోజున నేను మా చౌదరి అన్నయ్య చనిపోయారు కరోనాలో. నాకు మంచి మిత్రులు ఇద్దరం కలిసి, మా పెదనాన్న కొడుకు అనమాట, చాలా పరిచయకి వెళ్తా ఉండేవాళ్ళు. ఒక రోజు ఆ చౌదరి అన్నయ్య నేను ఇద్దరం కలిసి కారు వేసుకుని వెళ్తా ఉన్నాడు. అంత దూరం వెళ్తా ఉండగా మా ఎదురుగా మా కుర్రోడు సైకిల్ వేసుకుపోతున్నాడు. ఒక చేతితో మిఠాయి పట్లం పట్టుకున్నాడు, ఒక చేతితోనేమో హ్యాండిల్ పట్టుకున్నాడు. రిషాల్లో ఇయర్ ఫోన్స్ పెట్టాడు. అంటున్నాడు అక్కడే సైకిల్ మీద కూర్చొని. అంటే మై మరిచిపోతున్నాడు అనమాట. పాటలు వింటా ఉన్నాడు. మిఠాయి పొట్టలు వదలటలేదు, ఓ హ్యాండిల్ వదలట. ఈలోపు ఇయర్ ఫోన్స్ పెట్టాడు, తలకు ఊపెడుతున్నాడు. ఈడే సిగ్గుపడతా వెళ్తాడు కూడా. ఎదురుగా ఒక ఆమె వస్తుంది, కరెక్ట్గా నాకు పర్సనాలిటీ ఉంటుంది, మహాతల్లి. ఆమె అతి వినయ కుమార్లాగా ఎట్ట వస్తుంది.
కరెక్ట్గా ఏమో తల ఉంచుకొస్తుందో ఆడు తల ఉంచుకొస్తుందో గుద్దడం ఆడు పడిపోయింది. చౌదరి అని అన్న ఆపుతాము అన్నాడు. ఇప్పుడు ఆపేమంటే మనమే గుద్దేమని ముందు మనల్ని అంటారు. అసలే పాస్టర్లు ఎక్కడ దొరుకుతారని చూస్తున్నారు అయ్యా వీళ్ళు. కాబట్టి కొంచెం ముందుకెళ్ళి ఆపుతారని జస్ట్ ఆర్టీసీ రోడ్లో అక్కడ మాకు గుంటూరులో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆపేసి అన్నని పంపించా. గబాగా వెళ్ళి అన్నయ్య అక్కడ లేపేసేసి మరలా వచ్చేసి అన్నాడు, తమ్ముడు కింద పడినా మాత్రం క్రైస్తవురాలు తమ్ముడు అని అన్నాడు. ఎలా చెప్పాడు? ఆమె మెడలే సిలువ వేసుకోవాలా. ఆమె చేసిన పని తెలుసా అండి, ఆ పిల్లోడు అలా గుద్దిలా ఇలా పడ్డా కానీ ఆమె లేచి అరే బాబు చూసుకుని వెళ్ళొచ్చు కదా నాన్న అన్నట్టండి. అసలు ఆ మాట ఎవరు అనగలుగుతారు చెప్పండి? అదే గనక ఇవిడన్న సైకిల్ పెట్టి మా ఊర్లో గుద్ది వెళ్తే ఏం చేస్తాం చెప్పండి? ఆయన చెట్టు కట్టేటివాగా. ఆడ మేనత్త ఏపరాలు ఇయ్యం కూడా అంత వచ్చిన దాకా వదిలిపెడతామా? మన పగ అట్లుంటుంది. కానీ ఒక ఆవిడ చూడండి ఏం అన్నయ్య వచ్చి అన్నాడు, ఆమె మంచి పని చేస్తే ఏమన్నాడు? ఆమె క్రైస్తవరాలు అన్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ప్రజలు ఎదుట మనం మంచి పని చేస్తే మన దేవుడి మహిమ పరచబడదు. అదేంటయ్యా, ఎక్కడ మంచి పని చేస్తే దేవుడికి మహిమ ఎలా వచ్చింది? మీకు చిన్న ఉదాహరణ. మా అమ్మ పేరు రత్నావతి, తెనాలి రత్నావతి అండి. మా నాన్న పేరు పెద్ద ముత్తయ్య. నేను మా 5 అన్నదమ్ములు మేము. ఇప్పుడు ఊర్లో కనుక నేను ఏదైనా పని చేశాను అనుకోండి, చెవండి నేను ఉండాను, నేను ఏదైనా మంచి పని చేయటం మనకు మొదట్లో పెద్ద అలవాట్లేదండి. మనకు తెలిసిందల్లా ఒకటే, 2 తట్టడం 3 ముట్టడం కాస్త కాపాడడం దంతం. ఈ తప్ప మనకు పెద్ద అలవాట్లు లేవు, చెడు అలవాట్లు అనుకోండి. ఇప్పుడు నేను మా ఊర్లో ఎవరిని ఏమి తిట్టినా లేదా బయటికి వెళ్ళండి ఎవరిని కొట్టినా ఎవడు నన్ను ఏమి వండండి. ఎందుకో తెలుసా? మనమంటే దడా పాడా తాగుబోతుంటే ఎందుకు జనం. అర్థమైందా? ఎవడన్నా తాగుంటప్పుడు జనం బయట చూడు మనకి ఎందుకు రారు? అదంటే దడని కాదు, సరిగ్గా జనం తొక్కితే పాతాళానికి పోతాం. అర్థం కదా? తాగుంటే వాడిని కొట్టడం పెద్ద కష్టమేం కాదు, మామూలునే కొట్టే కృపను దేవుడి దయ వల్ల. అలాంటి తాగినోడిని కొట్ట ఊరందరూ మెదలకుండా ఎందుకు ఊరుకుంటారంటే వాడితో ఎందుకులే మెదలకుండా వదిలేతే ఆడదాన్ని పోతాడు అని తప్ప ఏం కొట్టలే కాదండి. అలాగే మనం ఏ హింస పెట్టినా ఎవరిని ఎందుకు గాయపరిచినా ఆ ముందు ఎవరు అనేవాళ్ళు కాదండి. కానీ ఎవరినంట తెలుసా? ఏమా రత్నావతి, కన్నావు 4 కొడుకుల్ని, వాళ్ళందరి కన్నావు, కడుగుట్టోని కన్నావు, ఎందుకు కానీ ఊరి మీద వేసావు? ఇప్పుడు మిమ్మల్ని తిట్టిందవుడు మాట్లాడరే, నేను తిట్టా. మిమ్మల్ని కొట్టిందవుడు నేను కొట్టా. ఇప్పుడు ఎవరిని తిట్టాలి మీరు? రవీంద్రబాబు తిట్టాలి. కానీ ఎవరిని తిడుతున్నారు పోయి? మా అమ్మ ఏం చేసింది చెప్పండి? మీకు అర్థమైందా? నేను పాపిష్టి పని చేస్తే మా అమ్మని తిట్టారు, నేను పాపిష్టి వేషాలు వేస్తే ఇట్లాంటి కానీ ఊరి మీద వదిలేవేమని అన్నారు. ఎందుకు చెప్పండి? ఎందుకంటే ఆమె రక్త సంబంధం నాది కాబట్టి, ఆమె రక్తం పంచుకు పుట్టాను కాబట్టి నేను పాపిష్టి పని చేస్తే మా అమ్మని అందరూ దూషించారండి. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న తర్వాత ఏ ఊర్లో చెడ్డవాడిగా పెరిగిన అదే ఊరిలో ఆ తర్వాత చేసినటువంటి దేవుని యొక్క మంచి పనులు బట్టి ఇప్పుడు ఏమన్నా తెలుసా? రత్నవతి కంటే కన్నా రత్నం లాంటి కొడుకుని కన్నావు అన్నారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ నా దగ్గరికి రాలా. ఇప్పుడు నేను మంచి పని చేసిన నా ముందు ఎవడు పొగడలా, మళ్ళీ మా అమ్మ దగ్గరికి వెళ్ళారు, కన్నావమ్మ రత్నం లాంటి కొడుకుడు కన్నావు అని అన్నారు. ఇప్పుడు చెప్పండి, నేను చెడ్డ పని చేసిన మా అమ్మనే తిట్టారు, నేను మంచి పని చేసిన మా అమ్మనే పొగిడారు. ఎందుకని? ఆమెకి రాకుండా రక్త సంబంధాన్ని బట్టి. అలాగనే ఈ తల్లి రక్తం పంచుకు పుట్టాను కాబట్టి మంచి చేస్తే నా తల్లికి మహిమ వచ్చింది. అలాగే యేసు రక్తం పంచుకు పుట్టుతున్నాం కాబట్టి, యేసు రక్తంలో విడిచిపోచులు పడ్డాం కాబట్టి, యేసు బిడ్డలుగా ఉన్నాం కాబట్టి మనం మంచి చేస్తే మన దేవుడికి మహిమ వెళ్ళుద్ది. దేవుడి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు ఎవరైనా సరే మనందరూ 1000 కళ్ళుతో ఎదురు చూస్తున్నారని ఎక్కడ దొరుకుతామని. దేవుడు అన్యజనుల మధ్య మనం కనుక సత్క్రియలు చేస్తే అంటారు, ప్రభువా యేసు కంటే కన్నా రక్తం లాంటి సంఘానికి అన్నావు అంటారండి. అదే కనుక మనం పాపిష్టి వేషం వేసామనుకో, అబ్బో ఈ మాత్రం నువ్వు కన్నా బిడ్డలు ఇల్లు. అర్థమైంది? మళ్ళీ ఎవరు తిడతారు? మళ్ళా యేసు ప్రభునే తిడతారు. ఎందుకంటే తప్పు మనం చేసిన ప్రభుని తిడతారు, మంచి మనం చేసిన ప్రభునే పొగుడతారు. కాబట్టి ఏ జనాలు మన కళ్ళెత్తి చూస్తున్నారో ఆ ప్రజల మధ్య మనం సత్క్రియ చేయండి, నీ దేవుడు మహిమ పరచబడతాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఏ ప్రజల మధ్య మనం బ్రతుకుతున్నామో ఆ ప్రజల మధ్యలో మనం సత్కరించే 2 విషయాలు చెప్పా. ఒకటి, మన దేహముతో దేవుణ్ణి మహిమ పరచాలి. 2, సత్క్రియలు చేయటం వల్ల దేవుడికి మహిమ తీసుకురాగలుగుతాం. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకుని దేవుడి మహిమ తేవాలంటే మన దేహంతో చేయాలి. నోటి ద్వారా పాటలు పాడటం కానీ, స్తుతి చేయడం కానీ, ఆరాధన చేయడం కానీ, నోటి ద్వారా దేవుడి యొక్క పాటలు కానీ, ప్రార్థన కానీ చేయాలి. అలాగే ఈ దేహంలో ప్రతి అవయవము ఆయనకు ఉపయోగపడతాం. ప్రతిరోజు లేచిన మొదలుకొని ఈ దేహంతో మనం ఏం చేస్తున్నాము, ఈ దేహము ఆయలయంగా మారుస్తున్నామా, ఆయనకు మహిమార్థమై వాడుతున్నామా, లేక లోకానుసారంగా వాడుకుంటున్నామా లేదో మీరు చెప్పండి. రెండోది, మనం బయట చేసేటువంటి పనులు. ఒకటి, దేహంతో మనం దేవుని చేస్తే మనం ఎదుటి వారి ఎడల చేసేటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో అవి మన దేవుడికి మహిమను తీసుకుని వస్తాయనే విషయాన్ని చెప్పేశాడు. 2 విషయాలు అయిపోయినాయి. ఇప్పుడు మూడో విషయం ఏంటంటే, దేవుని మహిమ పరచడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి, నాకేంటి. ప్రార్థన అయిపోయిన తర్వాత అయ్యగారు ప్రార్థన చేస్తానంట. ఎందుకని? నన్ను పంపితే నేను పోతానండి. అర్థమైందా? చేసిందా కాదు,
ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఇంకా అర్థం అవ్వాలి నీకు. మరి మసాలా వేసి మీరే నూరుకోండి. నో మొహమాట. చెప్పండి, నెక్స్ట్ ప్రార్థన చేస్తుంటే అర్థం ఏంటి? నా క్యాంటీ లేకపోతే ఇంట్లో భార్య కూడా పని చేయట్లా. ఏమా ఇంట్లో భార్య కూడా ఏమమ్మా ఇదిగో రేపు క్రిస్మస్ పండగ రంగులు వేసుకుంటావు అంటే రంగులు వేసుకుంటావు, రంగులు చీరలు కొంటావా? శంగాపు రంగు చీర నాకు నీ కొంపలో రంగు వేయటం కూడా నీకు డబ్బులు ఇవ్వాలా? ఏమండి పిల్లోడు కూడా కొట్టుకాడికి వెళ్ళి ఏమైనా ఖర్చులు లేరంటే నా క్యాంటీ, మెదకి వెళ్ళారంటే నా క్యాంటీ. ఈ కొంప ఎవరిదో? నీ కొంపలో నీ తండ్రికి పని చేసి పెట్టాలన్నా ఈ నా క్యాంటీ అంటున్నాడు. నీ ఇంట్లో నువ్వు పని చేయమని ఇదిగో పొలం పని మన ముగ్గురే చేసుకున్నాం, పని వాళ్ళు లేకుండా మనమే పెట్టుకుందామంటే మన ముగ్గురు చేసుకుని చేతన ముగ్గు చేరుకుంటావా నాకు? అంటే మన కొంపలో మనం ఏం చేసినట్టే మనకు దీన్ని బట్టి ఏదన్నా మనం చేయని నా క్యాంటీ లేకోకుండా ఏ క్వాంటీ లేదుగా. నా క్యాంటీ ఉండాల్సిందే కదా. ఇప్పుడు చెప్తాను, మరి దేవుడు ఎంతగా స్తుతిస్తున్నాం కదా. ఎంతమంది దేవుడు పగలనక ఎండనక వారనక మంచనక అర్ధరాత్రులు అపరాత్రులు ఎంత స్తుతిస్తున్నాము, ఎన్ని మాటలు పడుతున్నాం. చివరికి భారీ చేత తన్నులు తినేవాడి చేత కూడా అంతే. సరిగ్గా మీరు చూడకుండా ఫాస్ట్గా ఫిజికల్ ఫిట్నెస్ ఎట్లా కొడితే ఒక్కోటి పోలి ఏరుకోవాలా, అలా ఉంటారు. అవునా కదా? ఇంక్లూడ్ నన్ను కూడా కలుపుకోండి. ఎవరో ఒకళ్ళిద్దరు మైనస్ చేస్తే తప్ప మిగిలిన మ్యాక్సిమం సరిగ్గా ఉంటారు ఫాస్ట్ గా అందరూ కూడా. అసలు వీళ్ళ మీదకి వెళ్ళగలరు ఎవడన్నా? ఏమండి వాకింగ్ చెప్తా ఉంటాను, వాకింగ్ చెప్తా ఉంటే భార్య భర్తలు అనుకుంటున్నారు. క్షమించండి, నేను మనకేంటో తెలుసా విచిత్రమైన విషయం ఉంటుందండి మన సంఘంలో. సంఘాలు ఇక్కడ వాకింగ్ ఎంత వాక్యం అరిసి చెప్పని ఎవరని కదలంగానే అమ్మ ముందుకు జరగండి వీళ్ళని చెప్తే వాళ్ళు కూడా అసలు టర్న్ అయిపోవటం, మొత్తం సంఘం అంతా కదిలిపోతూ ఉంటుంది. ఎంతో వాక్యం చెప్పిన కాన్సన్ట్రేట్ చేయట్లా, ఎంత మాట్లాడుతున్నా నేను అప్పుడప్పుడు కాదు వాక్యం చెప్తాను వాళ్ళు ఇంకా మన వాళ్ళందరూ వాళ్ళు అరుచుకుంటే నేను చూస్తున్నారు. నేను ఇంకా దేవుడి దేవుడు గొంతు ఇచ్చాడు, ఇంకా పెద్దగా చెప్తున్నాను. క్షమించండి, ఆవిడే దంతుంది. ఎదురు 300 ఇచ్చి పంపించిన మధ్యాహ్నం ఏం చేసేమంటుంది మనడే, నా ఇష్టం వచ్చిన చెప్తాను, ఎవరు నన్ను అడగటానికి నువ్వు అన్నాడు. ఏంటంటే ఇష్టం వచ్చినట్టు చేస్తాను. ఒక్క నెట్టింది వచ్చి పంచలో నుంచి పడ్డాడు, బయటకు వచ్చి ఆడబడ్డా ఏం చెప్పారు వాక్యం చెప్పేదారు. ఇటు వచ్చాడు, తన్నిందెవరు వాళ్ళ అంటే భారీ చేత తల్లులు తినేవాడికి కూడా పాస్టర్ గారంటే లోకు అయిపోయా. సరిగ్గా చెప్పండి, మనం కొడితే ఆవిడ ఉంటాడండి? పళ్ళు ఏరుకోవద్దు, ఏడబడ్డాయో అనుకుంటాం, కొడతామా పెడతాం. తన్నులు తిట్టక సేవలోకి వచ్చింది మనం. కానీ ఇలా ప్రతి ఓడి చేత అవమానాలు పొందుతూ ప్రతి వాళ్ళ చేత నిందలు పడుతూ ఇన్ని మాటలు అనిపించుకున్నా ఎందుకు దేవుడు స్తుతిస్తున్నాం, ఎందుకు దేవుడు ఆరాధన చేస్తున్నాం? లాభం లేకుండా ఉంటుందా? అయితే ఈ రాత్రి 2 విషయాలు చెప్తాను. మీరు ఎంతగా సమయాన్ని కేటాయించి దేవుని మందిరంలో కానీ అవమానాలు భరిస్తూ కానీ లోకంలో నుంచి కానీ దేవుని ఆరాధన చేయటంలో గల కారణం ఇలాగ యెహోవా యందు భయభక్తులు కలిగిన వారులారా మీరందరూ ఆయనను స్తుతించుడి అని అన్నారు. అనగా దేవుని స్తుతి చేయటం వల్ల, దేవుని పొగట్టు వల్ల మనకు వచ్చే 2 లాభాలు చెప్తాను. ఈ 2 లాభాలు మీకు అవసరం అయితే తీసుకోండి, వద్దంటే ఏడు వదిలిపెట్టి వెళ్ళండి. నెంబర్ 1, మొట్టమొదటి బెనిఫిట్ పరిశుద్ధ గ్రంథం అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయం 23వ వచ్చి మీరు చూడండి. అక్కడ మొదటి బెనిఫిట్ ఏంటో రాయబడి, వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బోండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. ఇప్పుడు మీ తలలు పైకి ఎత్తుకొని చూండిరి. జరిగినటువంటి సంభావన గురించి మీరు చెప్పండి. దేవుని స్తుతి చేయటం వల్ల లాభమా నష్టమా? ఇప్పుడు వీళ్ళ సంగతి చెప్పండి. పౌలు ఆయన భార్య అయినటువంటి శీల ఇద్దరు ఉన్నారండి. ఎవరెవరు కాదయ్యా, పాస్టర్ గారు ఒక ఆయన చెప్తే నిజంగా నేను అదేనేమనుకున్నా అనిపించిందిగా. మా ఊరికన్నా శీలానంగా స్త్రీలింగం అనుకున్నా ఆయన అమ్మాయిని చెప్పేసేసాడు. వెనకమ్మ చూసి చెప్పలేదు. అమ్మా అపోస్తలుడు పౌలు అతను అత్యంత శిష్యుడైనటువంటి శీల పురుషుడే. శీలానంగా భార్యని అంటకట్టబాకండి. ఒక ఆయన ఫ్లోలో కదా కావాలని చెప్పి అతని భార్య అంట. అది పౌలు శీలటువంటి ఇద్దరు పురుషులే. వీళ్ళిద్దరూ మంచి సేవ చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు వాక్య దేవుడి యొక్క మాటలు చెప్తా ఉంటే వాళ్ళు ఏం చేసేది తెలుసా? చాలా దెబ్బలు కొట్టారంట. దేనికి? అక్కడ రాసి చదవండి, 23వ వచనం లేదా మా గ్రంథంలో అపోస్తుల కార్యం గ్రంథం 16వ 23వ వచనం. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి ఏం చేశారంట? చాలా దెబ్బలు కొట్టారంట. ఏం చేస్తున్నందుకు?
దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, దేవుని మాటలు ప్రకటిస్తున్నారు. ఈ రోజున దేవుడి మాటలు ప్రకటిస్తూ ఉంటే చాలా దెబ్బలు తగులుతున్నాయండి. ఎందుకని చెప్పండి, అసలు ఏం దారుణం చేస్తారో చెప్పండి. ప్రపంచంలో నాకు ఏమి అర్థం కాని ఒక విషయం ఏంటంటే, ఊరు మొత్తాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని నాశనం చేసేటువంటి సారా ఆపని ఉద్యమం చేసినోడు లేడు. గల్లీకో సారా కొట్లు పెట్టారు, కొండ స్వారాలు పెట్టి మా ఆంధ్రదేశంలో ఎక్కడ అమ్ముతుంది, దేశం ఏముంటుంది, ప్రపంచంలో ఎక్కడ సారా అమ్ముతారో దాన్ని తీయమని ఉద్యమాలు లేరు. ఏమండి, ఎవరి కాలం బిడ్డల్ని తాగులకు బానిసలు అయిపోతా ఉండి, గుట్కాలకి బానిసలు అయిపోయి సిగరెట్లు తాగుతూ ఉంటే అసలు సిగరెట్లు బ్యాన్ చేయమని ఉద్యమం చేసేటువంటి స్త్రీలు కనపడరు. ఈ లోకంలో మనుషులు నాశనం చేసేటువంటి ఏది బ్యాన్ చేయమని, గుట్కాలు బ్యాన్ చేయమని అనేవాడు లేడు, సారాలు బ్యాన్ చేయమని అనేటువంటి వాడు, ఎలా సిగరెట్లు బ్యాన్ చేయమని అనేవాడు లేడు. కానీ ఒక దేవుని వాక్యాన్ని మాత్రం, ఎందుకని ఇప్పుడు దేవుడి వాక్యం మన షీట్ ప్యాక్లు వేస్తాను, ఆటిని ఇస్పెట్టాసు ఆటిని రాని అని నేర్పిస్తున్నామా చెప్పండి? ఏమైనా తాగుబోతులకు నేర్పిస్తున్నామా? తాగుబోతు బతుకున్నటువంటి ఎవరి కలప జీవితాన్ని నలుగు మాటలు చెప్పి మంచి మాటలు మారుస్తున్నాం, మంచి వాక్యంలో చెప్తున్నాం, పరిశుద్ధంగా బతకమని చెప్తున్నాం. తల్లి చిలక ఏ వ్యక్తిని మతము మార్చడం లేదు, మతిని మాత్రమే మారుస్తుంది దేవుని వాక్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ 6 రాతి బాణలు గుర్తుండే ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారు కానా అనేటువంటి ఊరికి వెళ్ళినప్పుడు 6 రాతి బాణలు అక్కడ పెట్టబడి ఉన్నాయి. ఆ రాతి బాణంలో నీటిని నింపమని చెప్పారు. నీటిని నింపిన తర్వాత యేసు ప్రభువారు ఏం చేశాడు, ఆ నీళ్ళని బాణలు మార్చాడు, నీళ్ళు మార్చాడా? ఎందుకని? బాణం లాంటి మన బతుకులు దేవుడి చిత్తమైతే నన్ను పిలవటం ఇది ఆక్రమణ కాకపోతే 6 రాతి బాణం గురించి ఈసారి చెప్తాను, అర్థం కదా? అక్కడ ఉన్నటువంటి 6 రాతి బాణంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు బాణం మార్చరా, నీళ్లను ద్రాక్ష రసంగా మార్చాడు. నీళ్లు మానవ లక్షణాలు, నీళ్లు మానవ ఆలోచనలు అని పరిశుద్ధ సామెతల గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనం చదవద్దులని గుర్తు చేస్తున్నా. మనుషుల యొక్క ఆలోచనలు, మనుషుల యొక్క లోతైనటువంటి నీటి వంటివి మనుషుని మాటలను వాక్యంలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువారు బాణలు మార్చలా, ఏం మార్చాడు? బాణంలో ఉన్నటువంటి నీటిని ద్రాక్ష రసం, అంటే యేసు ప్రభువారు నిజమైన ద్రాక్షవల్లి అనగా నీళ్లను ఆయన స్వరూపముగా మార్చాడు. దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు ప్రభు బాణలు మార్చలా. 6 బాణలు మానవ జాతి, నేను ఒక బాణని కాబట్టి నేను పెద్ద బాణని, మీరు అంతా బుల్లి బాణలు. టోటల్గా మనందరూ ఎవరివి? బాణలకు వందనాలు చెప్పండి, బుల్లి బాణలకి. బాణక్క వందనాలే, బాణబావ వందనాలే చెప్పుకోండి. ఇక 6 రాతి బాణలు మనమే. కఠినమైనటువంటి రాతి బాణాలతో బతుకులు దేవుడు చెప్పింది మార్చింది. బాణాలను మార్చలా, నీళ్ళను మార్చారు. మనుషులు మార్చడానికి యేసు ప్రభు వచ్చింది. మనిషిని మార్చడానికో, మతాన్ని మార్చడానికో, దేశాన్ని మార్చడానికి రాలా. చెడిపోయినటువంటి మనుషుల యొక్క మనస్తత్వాన్ని ఆయన మనసులాగా మార్చడానికి వచ్చాడు. దేవుడి స్తోత్రం. క్రీస్తు యేసులో ఈ మనసు మీరు ధరించుకోండి అని చెప్పాడు. కాబట్టి ఈ రోజున యేసు ప్రభు యొక్క వాక్యం చెప్తా ఉంటే అనేక మంది ఈ రకంగా రాసి చేస్తున్నారని అదే అంటారు. కానీ ఇప్పుడు మీరు చెప్పండి, మంచి పని చేస్తా ఉంటే పౌలు శీలను పట్టుకుని చాలా దెబ్బలు కొట్టారు. మన అచ్చ తెలుగు భాషలో చెప్తారండి, తుక్క దన్నేరు. ఎలాగునా పాస్టర్ గారు ఇద్దరు అనగా పౌల్నీసీలు ఇద్దరు కూడా వాళ్ళిద్దరిని మన భాషలో, అచ్చ తెలుగు భాషలో చాలా దెబ్బలండి తుగ్గా తన్నారు. ఏం చేశారు? పౌల్నీసీలను ఎత్తుకెళ్ళి ఏమండి చెరసాల్లోకి, చెరసాల్లో కూర్చోబెట్టారా తోశారా? చెరసాల్లో కూర్చోబెట్టారా తోశారా అంటున్నా? తోశారు. క్లాసికల్ ఉంది కదా భాష కూడా. చెరసాల్లో కాళ్ళకేమో బొండలు వేశారు, చేతికేమో సంఖ్యలు వేశారు, మెడ పట్టుకుని ఒక తోపు తోశారు. ఇప్పుడు జైల్లో పడ్డవాడు ఏం చేస్తాడు చెప్పండి? జనరల్గా బెయిల్ కోసం ఎదురు చూస్తాడు. ఏం చేస్తారు? జైలుకి వెళ్ళేవాడు, జైలుకి వెళ్ళాడు ఏం చేస్తాడు? బెయిల్ ఎప్పుడు చూడండి రా, మినిస్టర్లతో మాట్లాడండి, ఎమ్మెల్యేతో మాట్లాడండి, మన బెయిల్ ఎప్పుడు చూడండి చూస్తూ ఉంటారు. కానీ మీరు చూడండి, పౌలు శీల జైల్లో పడ్డ తర్వాత బెయిల్ కోసం చూశారండి? కనీసం మీరు అక్కడ బాగా ఆలోచించండి. పౌలు శీల ఇద్దరు కూడా వాళ్ళ శాఖలు ఉన్నాయి, ఒంటి నిండా దెబ్బలు ఉన్నాయి, కానీ వాళ్ళు బెయిల్ కోసం ఆలోచించాల. రెండోది అనగా శ్రమ వచ్చింది, సంఖ్యల బంధకాలు బిగించబడ్డాయి, చెరసాల మధ్యలోకి వెళ్ళిపోయారు. చెరసాల మధ్యలో, సంఖ్యల మధ్యలో, కష్టాల మధ్యలో, దుఃఖాల మధ్యలో, బాధల మధ్యలో పౌలు శీల చేసిన పని కనీసం ఒక్కడొక్కడు కూడా నిందించుకోవాలా. ఏమని? పౌలా హాయిగా నా దాన్ని శావాశావ తీసుకుని దిక్కుమాలను ఎత్తుకుని జైల్లో పెట్టింది దైవాలని శేలేమని అన్నాడండి పౌల్ని. పోనీ పౌలన్న ఒరే శేల హాయిగా బర్ణబాగోడితో తిరుగుతున్న బ్రహ్మాండంగా బతికా, దరిద్రుడు అడుగు పెట్టా ఎత్తుకో చెరసాలు వేశారు. బెడ్ వచ్చిన ఎలా చెప్పండి అంటారుగా. పోనీ కనీసం వీళ్ళిద్దరు కూడా నీవు వచ్చావు కాబట్టి, నాతో ఉన్నావు కాబట్టి చెరసాబడి ఇద్దరు కూడా ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు, ఆ తల్లి చెల్లి అక్క గుర్తుపెట్టుకోండి, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, సంఖ్యలు బిగదీసినప్పుడు మనం చెయ్యాల్సింది ఒక్కళ్ళ మీద ఒకళ్ళు నిందించుకోవడం కాదు. భార్య భర్త ఇద్దరు కూడా అంటే ఏమండి, ఇప్పుడు పెళ్ళై 5 ఏళ్ళు అయిందండి, ఇప్పుడు అప్పులైన అన్న ఇప్పుడు అప్పుడు పోలేదు అంటది నీ వాళ్ళ కదా, నాకు పంప అప్పు అయింది. చక్కగా నాకు పెళ్లి సూపులో బెంబానం సంబంధం వచ్చింది, ఆడు ఎంఆర్ఓ అయ్యాడు అంటది. ఇప్పుడు 25 ఏళ్ళ కేతకు వచ్చిన సంబంధం ఎంఆర్ఓ అంట, ఆయన చేసిన పోయేదంట ఈవిడ. ఎప్పుడు 25 ఏళ్ళ తర్వాత ఈవిడ అబ్బో నాకు వచ్చిన సంబంధం అమ్మ ఇప్పుడు మినిస్టర్ అయింది తెలుసు అన్నాడు. ఈడు
ఇప్పుడు కష్టం వస్తే అప్పుడు వచ్చే సంగతి తెలుసుకోవడం ఏంటి అక్కడ నాకు అర్థం కాదు. ఇప్పుడు కష్టాలు వచ్చినాయి, ఇప్పుడు నీ వల్ల సమస్య వచ్చింది, నీ వల్ల కష్టం వచ్చిందని చెప్తే ఊడిపోతాయా, సమస్య తెగిపోతాయా? వీళ్ళని చూడండి, సమస్య వచ్చింది, కష్టం వచ్చింది, సంఖ్యల బంధకాల మధ్య బిగించబడ్డాం. కుదిరినటువంటి అప్పులు కుటుంబాన్ని కుదిపేస్తున్నాయా? కుదిరినటువంటి డబ్బులు కుటుంబాన్ని రాజ్యం వెళ్తున్నాయా? అబండాలైనటువంటి బంధకాల మధ్య బిగించేసినప్పుడు చేయవలసిన పని, కుటుంబం అప్పుల్లో ఉన్నప్పుడు, బంధకాల మధ్య బిగించబడినప్పుడు, సమస్యల మధ్య బంధకాలు ఉన్నప్పుడు మనం చేయవలసింది, మనం అనవలసింది నీ వల్లే వచ్చిందని ఒక్కడి మీద ఒక నిందించుకోవడం కాదు. కుటుంబం ఏదైనా, సమస్య ఏదైనా, సంఘం ఏదైనా సమస్య వచ్చినప్పుడు పౌలు శీలను చూడండి, వారు చాలా దెబ్బలు కొట్టి సంఖ్యలు వేసి బంధకాల మధ్య బిగించబడి ఉన్నా వాళ్ళు అర్ధరాత్రి చేసిన పని తెలుసా? ఒక పక్క కాళ్ళకేమో బండలు ఉన్నాయి, చేతికేమో సంఖ్యలు ఉన్నాయి, ఒళ్ళంతా హోనం అయిపోయింది. ఇక నోరేం చేసింది? ఖాళీగా ఆ ఖాళీగా కాడంధకారములో కన్నీటిలో ఎలలో, కాడంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. దేవుడి స్తోత్రం. అర్ధరాత్రి వేళ సంఖ్యల బంధకాల మధ్య వాళ్ళు పాటలు పాడుతూ దేవుడు స్తుతిస్తూ ఉండగానే, వాళ్ళు దేవుడి పాటలు పాడుతూ ఉండగా చరసాల పునాదులు కదిలిపోయినాయి, సంఖ్యలు తెగి బయటకు వచ్చారు. దేవుడి స్తోత్రం. కష్టాల మధ్యలో, బాధల మధ్యలో, దుఃఖాల మధ్యలో, వేదన మధ్యలో, సమస్యల రోగాల మధ్యలో ఉన్నప్పుడు దేవుడి స్తుతి చేయి, బంధకాలు బద్దలైపోతాయి. దేవుడి స్తోత్రం. అది ఎలాంటి బంధకమైన, అప్పుల బంధకమైన, రోగాల బంధకమైన, సమస్యల బంధకమైన యేసు నామములో బద్దలైపోతాయి. దేవుడి స్తుతి చేయి. దేవుడు స్తుతించంటే ఏం చేశారండి? మరి దేవుడు స్తుతి చేస్తారు, పాటలతో దేవుడు స్తుతిస్తున్నారు. అర్థమైందా? దీన్ని బట్టి మనకి నీకు నాకు అర్థమైంది ఏంటంటే, సమస్య వచ్చింది కుటుంబానికి, సమస్య వచ్చింది సంఘానికి, కుదరని మాయరవ కుటుంబానికి రాజ్యం వెళ్తుంది. ఏం చేయాలి? సమస్య వచ్చినప్పుడు నీ వల్ల చెప్పుకుంటే పోతుందా? కాబట్టి పౌలు శీలిద్దరు కూడా ఈ చెరసాల సంఖ్యల మధ్యలో, బంధకాల మధ్యలో బిగించబడి ఆకాశంలో దేవుడికి స్తుతి చెల్లిస్తూ ఉన్నారు పాటలతో. ప్రభువానికి స్తోత్రం, స్తోత్రం. అద్భుతం చేసే దేవుడు, ఆశ్చర్యకార్యం చేసే దేవుడు నాయన అని వాళ్ళు ఎప్పుడైతే పాటలు పాడుతూ ఉన్నారో చెరసాల పునాదులు కదిలిపోయినాయి, సంఖ్యలు తెగి బయటకు వచ్చేసారు. కాబట్టి దేవుడి ప్రజలారా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారులారా, మీరందరూ ఆయనను ఇప్పుడు చెప్పండి, స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. ఎందుకు చెప్తున్నావు? అసలు ఒక మాట అడుగుతాను. దేవుని పాటలతో స్తుతిస్తా ఉంటే చెరసాల సంఖ్యలు ఎలా పగిలిపోయినాయి, పునాదులు ఎలా కదిలిపోయినాయి అంటే నేను అనుకుంటున్నాను, అపోస్తుల కార్యముల గ్రంథము ఒక పాట ఉండదండి. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 50వ వచనంలో ఒక సందర్భాన్ని స్టెఫెను గుర్తు చేస్తాడు సన్హెడ్రిన్ మహాసభలో. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు, నా విశ్రాంతి స్థలం ఇది, నా విశ్రాంతి స్థలం ఇది, ఇవన్నీ నా హస్తకృత్యములు కావా, ఇవన్నీ నా హస్తకృతాలయములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు. ఈ తరలు పైకి ఎత్తుకుని అమ్మ ఏమంటాడు? ఆకాశము నా సింహాసనం అన్నాడు. దేవుడి సింహాసనం ఏడుంది? ఆకాశం ఉంది. భూమి నా పాదపీఠం అన్నాడు. అంటే దేవుడి పాదాలు ఎక్కడున్నాయి చెప్పండి? భూమి మీదేమో దేవుడి పాదాలు ఉన్నాయి, ఆకాశంలో దేవుని సింహాసనం ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి, దేవుడి సింహాసనం ఆకాశంలో ఉండి భూమి పాదం మీద ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, మీరు ఎప్పుడన్నా పాటలో ఈ పాట వింటున్నప్పుడు అనాలోచితంగా కనుక మీరు పాటలు వింటున్నప్పుడు మీ కాళ్ళు చేతులు ఏం చేస్తే చెప్పండి? జస్ట్ మీరు ఊహించుకుని చెప్పండి. మంచి సంగీతం ప్రియులు ఉన్నట్టు ఎవరైనా సరే పాట రాగానే, ఇక నా బోటి బడాయి కూరడు అయితే మరి ఒళ్ళంతా తోపాలి. మరి అప్పుడు అమ్మో పాస్టర్ గారికి పొమ్ము మా పిచ్చి అనుకుంటా, పాస్టర్ గారికే అనుకుంటాను, పిచ్చా వాడ అదొక బడాయి, మా సోకు మాది. అర్థం కదా? జనరల్ ఖచ్చితంగా కాళ్ళు మాత్రం మీరు కావాలంటే పాట ఏనండి. ఎవరితో మాట్లాడుతున్నా సంగీతం మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరికి దేహంలో ప్రతి అవయవాన్ని కదిలిస్తారు. అర్థం కదా? ఆయన ఈ గుణం మనకి ఏడ నుంచి వచ్చిందంటే
ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపం మందు మనం నిర్మాణం చేయబడ్డాం కాబట్టి దేవుడి స్తోత్రం. కాబట్టి దేవుడు కూడా సంగీత ప్రియుడే. నేను అనుకుంటున్నాను ఆకాశంలో తన సింహాసనము, భూమి మీద తన పాదపీటలు పెట్టుకుని ఉన్నాడు. ఆ భూమిలో ఒక చోట నుంచి పౌలు శిరలో స్తోత్రం చెల్లించుమని పాట పాడుతున్నారు. దేవుడు ఏం చేసి ఉంటాడు? ఆ పాటలు ముగ్ధుడైపోయి ఆ పాదాలను ఇట్టన్నాడేమో, పునాదులు కదిలిపోయినాయి. దేవుడి స్తోత్రం కలుగును గాక. చెరసాల పునాదుల సంఖ్యలు తెగిపోయినాయి, పునాదులు కదిలిపోయినాయి. జస్ట్ ఆయన స్తుతి చేయండి, ఆ స్తుతిలో దేవుడు మహిమపరచబడతాడు, నీ సంఖ్యలను బద్దలు కొడతాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. కాబట్టి కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అభాండటువంటి బండల మీద పడినప్పుడు నువ్వు చేయవలసినటువంటి పని, ఈ రోజు నీకు లాభం ఏంటి తెలుసా? పదే పదే దేవుడి సేవకులు, అమ్మ దేవుడు స్తుతించండి, స్తుతి చేయండి అని ఎందుకు చెబుతున్నారంటే, ఏంటో స్తుతి 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 అంటాడు. అంటే అమ్మ ఎంతసేపు నుంచో పెడతారు, కాలు పీక్కుపోతారు. కూర్చుంటా, కూర్చుని చేయకూడదా అమ్మా? వీళ్ళ తర్వాత వాక్యం చెప్పేది నేనే మామూలుగా గంటన్నర వాక్యం చెప్తాను దేవుడి దయ వల్ల. ఆ తర్వాత ఇలా ఆరాధన చేస్తున్నప్పుడు కూడా నాకు కూర్చోబుద్ది కాదండి. అర్థం కాల? ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. ఆ రికార్డు చూసి ఉంటారు కదా, దేవుడి సేవకు చూపించాను. పోయిన సంవత్సరం, ఒక్క సంవత్సరం 276 ప్రసంగాలు చేసి, ఆదివారాలు కాక. ఒక్క 2023 సంవత్సరంలో 276 ప్రసంగాలు ఫేస్బుక్లో ఉండవాళ్ళు చూడండి, దాంట్లో ఉంటుంది ఏ ఊర్లో ఎక్కడ చేశాను. 276 ప్రసంగాలు, 240 ఊర్లు, ఇంకా ఆదివారాలు 54 కలిపితే మొత్తం ఎన్నవుతాయి? సంవత్సరంలోనే 325 సభల్లో వాక్యం చెప్పాను నేను. ఇలా నుంచో చెప్పాలి కదా, చెప్పండి. వాక్యం చెప్పినా మళ్ళీ ఆరాధన చేసినప్పుడు మళ్ళీ పొరపాటు కూడా కూర్చోబుద్ది కాదు, మరలా వాళ్ళతో పాటు నేను నుంచోవలసింది. ఎందుకని? ఈ దేహంకి ఏదైనా ఆయన మహిమ కొరకే అవ్వాలి. దేవుడి స్తోత్రం. ఒకవేళ ఈ దేహం ప్రాణం అంటే పోతే తుచ్చమైన వాటి కోసం పోవటానికి వెళ్ళే ఛాన్స్ లేదు. నా దేవుడికి సేవ కొరకు పోవాలి తప్ప తుచ్చమైన లోకం కొరకు సావకూడదు. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆ దేవుడి ఇచ్చినటువంటి దేహం ప్రతి అవయవం ఆయన మహిమార్థమే మనం వాడుతూ ఉండాలి. కాబట్టి కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఒకరినొకరు నిందించుకోవడం కాదు. నీ అప్పులు బంధకాలైనా, నువ్వు కుదిరినటువంటి అప్పులు ఉన్నాయి, నీ స్థితి చూస్తే 10,000 రూపాయలు, నీ అప్పులు చూస్తే 10 లక్షల రూపాయలు. సాధ్యం అవుద్దా? మనకు అది సాధ్యమైపోయినా, కానీ ఎంత పెద్ద కష్టమైనా, ఎంత పెద్ద సమస్య అయినా దేవునికి ఇచ్చినటువంటి మంచి సూత్రం తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారులారా, మీరందరూ ఆయన స్తుతించండి, మీ సంఖ్యల శ్రమలు బద్దలు చేసే దేవుడు మీకున్నాడు. ఎలాగ ఆలోచన చేస్తాడు అయ్యా అంటే, అందుకే చెరసాల సంఖ్యలు బద్దలు కొట్టే దేవుడు మీ సమస్యల సంఖ్యల బద్దలు కొడతానికి సమర్థుడు. ఆయన నిన్న నేడు రేపు ఇదే దేవుడు ఖచ్చితంగా ఇది చేస్తాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, దేవుడు స్తుతి చేయటం వల్ల మనకు లాభం ఏంటి? సమస్యల బంధకాల నుంచి దేవుడు విడిపిస్తాడు. కాబట్టి దేవుడి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పదే పదే సంఘంలో దేవుని స్తుతి చేయమంటే, దేవుని స్తుతి చేయడం అంటే దేవుడు పొగట్టం. ఆయన చేసిన పనులు పదే పదే వాటిని లేవనెత్తి ఆ దేవుని యొక్క సన్నిధిలో కనుక మీరు ఆరాధన చేస్తున్నప్పుడు, ప్రభువా ఎర్ర సముద్రం చీల్చావు, ప్రభువా అడిగి స్తోత్రం నాయన, మన్నా ప్రభు అనుగ్రహించేడికి స్తోత్రం నాయన, 40 సంవత్సరాలు నీతి ఇశ్రాయేలు ప్రజలు కాపాడే ప్రభా, నెత్తి మీద ఉన్న తరగలేదు, కాళ్ళకేసిన చెప్పులు అరగలేదు, ఒంటికేసిన వస్త్రం వచ్చి కూడా కాపాడబడి దేవుడివి మాకు కూడా సహాయం చేయమని ఆయన చేసిన కార్యాలను పదే పదే పొగడటమే ఆయన స్తుతి చేయటం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడి స్తుతి చేయటం వల్ల ఒకటి మన సమస్యలు బంధకాలు బదులైపోతాయి. రెండో లాభం కూడా చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో దినవృత్తాంతాల 2వ గ్రంథం, దినవృత్తాంతాల 2వ గ్రంథము 20వ అధ్యాయము 19వ వచ్చి మీరు చూడండి. దేవుడిని స్తుతి చేయడం వల్ల వచ్చే బెనిఫిట్, రెండో బెనిఫిట్ కూడా చెబుదాం. కహాతీల సంతతి వారును, కోరాహీల సంతతి వారును, లేవీలు నిలువబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించిరి. ఇటు మీరు చూడండి ఒకసారి. అమ్మా, కహాతీల సంతతి వారును, కోరాహీల సంతతి వారునకు లేవీలు. చెప్పండి, ఎవరు? లేవీలు. లేవీలు దేనికి వాడబడుతున్నారు? పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రం ప్రకారం లేవీలందరూ కూడా పాస్టర్ గారులుగా చేయబడ్డారు. పాత నిబంధన పాస్టర్ గారులు అందరూ ఎవరు? లేవీ వంశం చెందినటువంటి వారు పాస్టర్ గారులు ఉన్నారు. ఈ పాస్టర్లు అందరూ కలిసి దేవుడు ఏం చేశాడంటే, ఒక రోజున యూదా రాజ్యం యుద్ధం మీదకు పోతా ఉంది. 3 సైన్యవాసులు, అక్కడ ఉన్నటువంటి మన్యవాసులు, సెయ్యూరు మన్యవాసులు, మోయాబీలు, అమ్మోనీయులు కలిసి యుద్ధానికి వచ్చారండి. ఆ యుద్ధానికి వచ్చినప్పుడు ఏం జరిగిందో మీరు చూడండి. సమస్యకు వచ్చినప్పుడు కాదు, ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. సమస్య వీళ్ళు చూస్తేనేమో చిన్న జనం, అవకాశం చూస్తే 3 రకాల గుంపులు మీదకు వస్తున్నాయి. ఏం చేశారు? 22 వచ్చిన చదువు సోదరుడా, ఏం రాస్తుంది అక్కడ? వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టక. 21 వచ్చిన చదువు నాన్న. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకరములు ధరించి సైన్యము ముందర నడుచుచు. మెల్లిగా చదువు నాయన మాట. సైన్యము ముందర నడుచుచు. ఇప్పుడు తలలో పైకి ఎత్తుకుని ఇప్పుడు చలండి.
ఎదురుగా మోయాబీలు, అమోనీయులు, శయూరు, మన్యవాసులు ఈ జాతులు యుద్ధానికి ఎదురుగా ఉన్నారు. యోధా రాజ్యం నా జాతి, ఇదిగో ఈ సైన్యాధిపతులు ఇద్దరు వెనకాల నుంచుని ఉన్నారు. అవునండి, మీరు జాగ్రత్తగా రండి, కొంచెం అక్కడ పిక్చర్లోకి మిమ్మల్ని తీసుకుని వెళ్తా. ఒక పక్క శత్రు సైన్యం పెద్ద సైన్యం ఉంది, యోధా సైన్యం చిన్న సైన్యం ఉంది. ఇప్పుడు వీళ్ళందరితో యుద్ధానికి పోబోయే ముందు రాజుగారు ఏం చేశారంటే, అబ్బాయి లేవీలైనటువంటి మీరు అందరూ కూడా దయచేసి ముందుకు రండి. సైన్యమునకు ముందురా ఎవరుండాలి? లేవీలు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. వీళ్ళందరూ ఇప్పుడు సైనికుల చేతులు ఏముంటాయండి? పెన్న, డైరీ మిల్క్, చాక్లెట్ అవి ఉంటాయా? సైనికుల చేతులు ఏముంటాయి అంటున్నా. చూసారు ఎట్టని ప్రశ్న వేసారు మళ్ళీ. ఏముంటాయి చెప్పండి అమ్మా. ఇప్పుడు సైనికులు చూడలేదు. ఏముంటాయి? కత్తులు, డాలులు, ఈటెలు, బడిసులు అని ఉంటాయి. అవునా? పాస్టర్ గారి చేతులు ఏముంటాయి? ఆంధ్రకేస్తే కీర్తన పుస్తకం, యేసన్న గారు రాసిన పుస్తకం, బైబిల్ మిషన్ పుస్తకం, స్తుతుల పుస్తకం, పరిశుద్ధ గ్రంథం. ఇక ఎవరు డెనామినేషన్ పట్టు వాళ్ళ బైబిల్ పట్టుకుని పరిశుద్ధ గ్రంథం పట్టుకుని నుంచుంటారు. ఇప్పుడు సైన్యం ముందుండాలా చూడండి. ఒక పక్క శత్రు సైన్యం ఉంది, రెండో పక్క యోధా సైన్యం ఉంది. వీళ్ళకి మధ్యలో పాస్టర్ గారిని పెట్టాడు. సైన్యమునకు ముందర ఎవరు ఉన్నారు? లేవీలు ఉన్నారు. ఇప్పుడు యుద్ధం వాడు జరిగితే ముందు వస్తే ముందు ఎవరు పోతారు? మనం. ఇప్పుడు ఆ శత్రువులు అనేటువంటి వాడు యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా వస్తారు? వాళ్ళు పరిగెత్తుకుంటా చప్పుడుకి పాటలు పాడుతుంటే వీళ్ళందరూ చంపేది చూస్తారు కదా. కూడా రాగానే నడిపించు అంటా ఉంటే సైనికులు అందరూ వచ్చి చెత్త మహాప్రభు అంటారా అంటే, ఇప్పుడు మీరు గ్యారెంటీగా ఆలోచించండి. సైన్యమునకు ముందు ఎవరు ఉన్నారు? యోధా సైన్యానికి ముందర యుద్ధం జరిగేటప్పుడు ఎవడన్నా పాస్టర్ ముందు పెడతాడా? ఈసారి మీ ఇంటికాడ కనుక ఏదైనా గొడవ అయితే పాస్టర్ గారి మధ్యలో పెట్టండి. మీరు గుద్ది ఆలు గుద్ది బొక్కలు బూరిలాగా ఉబ్బుతాయి. అర్థమైందా? అయినా మీరు అనుకుంటే మధ్యలో మేమెందుకంటే నాకు అర్థం కాదు. యుద్ధం పోయేవాడు నువ్వు తెలుసుకోకుండా మమ్మల్ని వెళ్తాం ఎందుకని యుద్ధం మధ్యలోకి? ఈయన గబాగా లేవీలు రండి అన్నాడు. ఎందుకుదో రాజుగారు? ఎందుకంటే రండి అన్నాడు. పాపం మొత్తానికి వచ్చి వెనకాల సైన్యం కత్తులు ఈటులు తీసుకుని రాజుగారు అంటున్నారు. వాళ్ళు అని వీళ్ళు పోసినా వీళ్ళే పోతారు. ఎందుకని అక్కడ రాసి ఉంది, సైన్యమునకు ముందర యాజకులు నిలబడ్డారు, సైన్యమునకు ముందర లేవీలు నిలబడ్డారు, సైన్యమునకు ముందర వాళ్ళ ముందు పెట్టాడు. ఎందుకని? ఒక పక్క శత్రువులు కత్తులు, కరటలు, బరటలు, చాకులతో వచ్చి క్రూరముగా ఎదురు చూడబడి శత్రువులకు ఎదురుగా ఇటు సైన్యమునకు మధ్యలో దేవుని యొక్క సేవకులు నిలబడ్డారు. నిలబడి వాళ్ళు ఏం చేస్తారని చెప్పండి. ఇప్పుడు యెహోవా కృప నిరంతరముండు. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. దేవుని స్తోత్రం. వీళ్ళు సైన్యములకు ముందర పాటలు పాడతా మొదలు పెట్టారు. ఎప్పుడైతే వీళ్ళు పాటలు పాడుతూ ఉన్నారో ఇప్పుడు ఏం జరిగిందో మీరు వెళ్ళి చదవండి. 24వ వచనం. యూదావారు అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరికి వచ్చి, యోధావారు అరణ్యముల కాపరులో ఉన్నటువంటి దుర్గము దగ్గరికి వచ్చి చూసేసరికి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలన పడి ఉండిరి. ఒకడును తప్పించుకొనలేదు. ఒక్కడ కూడా తప్పించుకోలే. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుడు స్తుతిస్తూ ఉండగానే శత్రువులు వాళ్ళ పడుచుకుని అందరూ చచ్చారు. దేవుడి సేవకులు మిగిలిపోయారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. యెహోవాను స్తుతించండి. నీ కళ్ళ ముందు నీ శత్రువులు వాళ్ళే నాశనం అయిపోతారు. దేవుడి స్తోత్రం. అర్థమైంది? ఇప్పుడు యుద్ధం చేసేటప్పుడు కత్తి పట్టలేదండి వీళ్ళు. యెహోషాపాతు వాళ్ళ సైన్యం అంతా ఒక పక్క నిలబడి ఉన్నా కానీ సైన్యం చేతుల్లో కత్తులు అలాగే ఉన్నాయి. కానీ మధ్యలో వీళ్ళు ఏం చేశారు తెలుసా? దేవుని స్తుతి చేశారు. ఇప్పుడు చెప్పండి, నిన్ను, నీ వంశాన్ని, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని నిర్వీర్యం చేసి వాడి శత్రువు ఎవడైనా అర్థగల. శత్రువులు అంటే అప్పుడు చంపటం, ఇప్పుడు చంపడం కాదు. ఈ రోజు కనుక నీ శత్రువులు నీ సంఘాన్ని, నిన్ను, నీ కుటుంబాన్ని నాశనం చూసే ఏ శత్రువు అయినా మీరు దేవుని స్తుతించండి. శత్రువుల ఆలోచన చంపేస్తాడు దేవుడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. నిన్ను నాశనం చేసే వారి ఆలోచన చంపే దేవుడు. ఏం చేస్తే అంతే. స్తుతి చెయ్యండి. అక్కడ వాళ్ళు పాటలు పాడతానికి ముందు నుంచోబెట్టారు సైన్యమునకు ముందు. కాబట్టి తల్లి అక్కన ఈసారి ఏదైనా మాట మందిరికి వచ్చినప్పుడు ఏమండి భర్త కానీ ఏమైనా అంటున్నా సరే, నాకు ముందు చెయ్యి అనబాక. నీ నోరు నీ దగ్గర ఉంటుంది, నీ చెయ్యి నీ దగ్గర ఉంటుంది, ఆయన చెయ్యి నీ మీద ఉంటుంది.
అందుకని మాట వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి? కక్ష శత్రువు కూడా ఇంట్లో ఆయన ఏదైనా మాట అన్నాడు, తనబోతున్నాడు, ఏం చేయాలి? నడిపిస్తాడు. ఇక్కడ కొట్టమ్మా, ఇక్కడ కొట్టమ్మా, ఎక్కడమ్మా? నడిపిస్తాడు నా దేవుడను. కొడతాడా? నువ్వు ఏంటి కొడతావా? నాకు ఉంది చెయ్యా. ఆడదని టబలనుకున్నావా, తబలనుకున్నావా అన్నావు అనుకో మొత్తం అదనమాట. అందుకని తల్లే శ్రమ వచ్చినప్పుడు నోటి మాట బదులు అన్ని విషయాల్లో కరెక్ట్ కాదు. నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని, నీ సమాజాన్ని, సంఘాన్ని నిర్వీర్యం చేయాలి చూసేటప్పుడు ఏ శత్రువులైనా నీ కళ్ళ ముందే నాశనానికి అవ్వాలంటే దేవుని స్తుతించండి. దేవుడి స్తోత్రం కలుగును గాక. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారులారా మీరందరూ స్తుతించండి అని ఎందుకు చెప్పాడంటే, దేవుని స్తుతిస్తే ఇక్కడ శత్రు శాసనం పోయింది. ఇప్పుడు చెప్పండి, దేవుని స్తుతి చేయటం వల్ల మీ శత్రు శాసనం లేకుండా చేస్తారు. కాబట్టి ప్రతి దానికి మాటకు మాట బదులిట్టు మానేసేయండి. నోరు ఉంది కదా, నేను మాట పెడతా ఆ మాట. మా అమ్మ కూడా అంతేనండి. మా ఊరు వెళ్ళి వచ్చినప్పుడు మా ఇంటికి వెళ్తాను, మా పుట్టింటికి వెళ్తాను మా అమ్మ అనేది. మా నాన్న సరే వెళ్ళిరామ్మా సిట్టిమ్మా అనేవాడు. మా అమ్మను ముందుగా సిట్టిమ్మని పిలుచుకునేవాడు. వెళ్ళిరామంటే నువ్వు కూడా రావచ్చుగా అనేది. 6 పిల్లలే, నేను అడుగుదిరితే 2 వెళ్ళిపోతే ఇంటికాడ ఎట్టాగా చూడాలంటే, అయినా నా ఇంటికి రాటాక నీ కాలు రావు అనేది కాట్మని కొట్టేవాడు. జాగ్రత్తగా చూసుకో వెళ్తాడు. అది ఏదో ముందు చేయొచ్చుగా, చేయదు. రక్త సంబంధం ఆమె నుంచి నాకు వచ్చినట్టు ఉంది. ఆభరణ సరే స్తోత్రం. సిగ్గులేని జన్మ, సిగ్గా చర్మ చావులకు వచ్చినాక అంతేగా. అది మైకి అడిగినా ఏమో అర్థం కదా. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా మాట వచ్చినప్పుడు అమ్మ, తల్లి, చెల్లి ఈ మాట పడితే ఆ మాట, ఎలా పడితే అలా మాట. లోకంలో ఉన్న వ్యక్తులు మనం చెప్పలేం. కానీ దేవుళ్ళు ఇన్ని సంవత్సరాల నుండి మీకు దేవుని స్తుతి చేయటం నేర్పించింది. దేవుని పొగడమని ఎందుకు చెప్పి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారా మీరు పదే స్తుతించాలని ఎందుకు చెప్తా ఉన్నారు? మనకేమో మాట దేవుడు ఎన్నిసార్లు చెప్పిన మాట్లాడు. ఒక ఆమె భార్య భర్తలు ఒక పైప్ కాడ ఒక గొడవ జరిగింది. యువకి ఏమేమి పెద్ద భక్తురాలు, విశ్వాసురాలు, ఏమండి అన్ని మానేసేసింది, మొత్తం బూతులని మానేసింది. అవకాడేమో అవిశ్వాసం, ఆవిడ నోటి కాసారంగా తిడతా ఉంది. ఏమండి నీళ్లు పట్టుకునే కాడ గొడవ వచ్చింది అంటుంది. అటు నేడుతుంది, ఇటు నేడుతుంది. నెట్టేసేసి కాడ ఇద్దరు మొదలేసారు, తిట్టుకోవడం మొదలేసారు. ఆమె ఏమో తిడుతుంది. ఏమన్నది? ఆంటీ గారండి తప్పండి, బూతులు అనబాకండి అంటుంది. అంటే బూతులు అనబాక అని చెప్పేసి ఆమె ఇష్టానుసారంగా తిట్టేస్తుంది ఆవిడ. ఏమండి ఎందుకంటే ఆమె ఏమో అవిశ్వాసి, ఇష్టానుసారంగా తిడుతుంది. మనం ఎవరు? పెద్దగా విశ్వాసులు కదా. కాబట్టి మనం ఏం చేసాం? ఇవన్నీ మానేసాం కదా. అందుకని మాటకు మాట మనం ఎందుకని ఫాస్ట్గా చెప్పిన వాక్యాన్ని బాగా ఇన్స్పైర్ అయిపోయిందేమో ఇవి మాట్లాడుకుందాం. ఆమె పదే మాట్లాడుతుంటే ఎంత మడి చూస్తానని చెప్పి ఆమె అటు ఇటు చూస్తామని మన సంఘ పెద్దలు ఏమైనా ఉండారా? మన పాదిరి గారు ఏమన్నా చూసి అటు ఇటు చూసి, ఇదిగో ఎంత మడి చూస్తాను ఏంటో నువ్వు, ఇదిగో ఈ బూతులని నీకు ఇప్పుడు కొత్త ఏమో, మీరు ఒక బచ్చిపని సాయా. ఏదో దేవుడు సేవకుడు పాస్టర్ గారు అనుకుంటాడని అయ్యాను కానీ ఏమండి ఇక అప్పటి నుంచి మొదలేసింది. ఇట్టాంటిది ఆయన ఎట్టబుట్టి మొదలేసిందండి. ఇక ఏమండి ఇప్పుడు దాకా ఆమె రకరకాల బూతులు పెట్టేది. ఏమి తిడతాం పడుతుంది, అమ్మో ఇంత మాట్లాడటం. ఆమె తిడుతుంది, ఏమి తిడుతుంది. ఇక ఇద్దరు కరెక్ట్ పరాకాష్ఠకి వెళ్ళారండి. ఎక్కడ? బూతుల్లో. ఇక ఈ విశ్వాసం ఏమైపోయిందో, పాటలు ఏమైపోయిందో, ప్రార్థన ఏమైపోయిందో, చెప్పిన వాక్యం ఏమైపోయిందో అంతా పోయింది. పంచి పరాకాష్ఠకి వెళ్ళి తిట్టుకుంటారు. కరెక్ట్గా పాదిరి గారు వచ్చేటప్పుడే ఆయన ప్రైజ్లాడు స్తోత్రం హల్లెలూయా అంటుంది. ఏమనుకుంటుంది? నిన్నాళ్ళు బట్టి నన్ను తెగ బూతులు ఇచ్చింది కదా, ఇదిగో నీకే స్తోత్రమే, మెమ్మకి స్తుతే, మీ నాన్న హల్లెలూయా అనంది. ఏమర్థమైంది చెప్పండి? ఆ బూతుల మధ్యలో ఈ చేర్చావు. ఇదేదో కొత్త రకం బూతులు ఏమంటే, ఇదిగో నీకే స్తోత్రమే, మెమ్మకి స్తుతే, మీ నాన్న హల్లెలూయా అని అంటుంది. మనకి ఏ మాటలు ఎక్కడ వాడాలో కూడా తెలియదాయా. నీకు దండం పెడతా ఇలా మాట అవన్నీ ఈయన చూసాము స్తోత్రం ప్రైజ్లాడు అంటున్నావు. అటేమో నానా బూతులు తిట్టావు. ఆమె ఏమనుకుంటుంది ఇప్పుడు? ప్రైజ్లాడు స్తోత్రం హల్లెలూయా అంటుంది. ఈ కూడా కొత్త రకం బూతులు తెచ్చుకొస్తున్నావు. అమ్మో నాకేంటే నీకే స్తోత్రమే, ఇదిగో మీ నాన్న హల్లెలూయా అంటుంది ఈవిడ. ఆమె తెలియదు కదా. అమ్మ మాటకు మాట, దెబ్బకు దెబ్బ, బదులు ఇవ్వటం మంచిది కదా తల్లి. ఇక నేను మాయని మీకు దండం పెడతా. లోకం అంతా మనం చూస్తుంది. అన్ని జనులు ఎదుట మీ సత్క్రియలు పరలోకమే దేవుని మహిమ పరిచేదిగా ఉంచండి. దేవుడి స్తోత్రం. కాబట్టి ఎంటైనా బయటైనా ఈ రాత్రికాలం యెహోవా యందు భయభక్తులు కలిగిన వారులారా మీరందరూ స్తుతించండి అని చెప్పాం. 4 విషయాలు చెప్పా. మొదటి 2 విషయాలు దేవుని ఎలాగునా మహిమ పరుస్తాం. ఒకటి, మన దేహముతో దేవుణ్ణి మహింపరచాలి. ఈ దేహంలో ప్రతి అవయవం ఆయన మహింపరిచేదిగా ఉండాలి. ఒకటి. రెండోది, మనం చేసే క్రియలు బయట ఏ జనం మనం చూస్తున్నారో 1000 కళ్ళతో చూస్తున్నటువంటి ఈ జనాల మధ్యలో సత్క్రియలు చేస్తూ మంచి పనులు చేస్తూ మన దేవుణ్ణి మహింపరిచేది ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోండి. మనం బయటికి వెళ్ళిన మొదలుకొని చేసే ప్రతి పని అనేక మంది చూస్తున్నారు. ఇది దేవుడికి మహిమ కలుగుద్దా, అవమానం తెచ్చిదని చూసి చేసే ప్రతి పని వల్ల మన దేవుడు మహిమపరిచే పనులు చేయాలి. 2 విషయాలు. ఈ 2 పనులు చేయటం వల్ల యెహోవా యందు భయభక్తులు కలిగిన వారులారా మీరందరూ ఆయనను
ఆయన స్తుతి చేయటం వల్ల లాభం ఎవరికి? ఆయనకా మనకా? ఆయన మహిమపరచబడతాడు. కానీ ఆయన మహిమపరచడం వల్ల నీకు 2 మేలు చేస్తాడు. ఒకటి, నీ సమస్యలు ఏదైనా, అది రోగమైనా, అప్పులైనా, కష్టమైన, దుఃఖమైనా, నువ్వు దేవుని స్తుతి చేస్తే సంఖ్యల బంధకాలు బద్దలు కొట్టేస్తాడు దేవుడు. ఒకటి, నీకు శత్రుశేషం లేకుండా నీ సంఘం మీద కన్ను వేసి, నీ సమాజం మీద కన్ను వేసి, నీ కుటుంబం, నీ కాపురం మీద కన్ను వేసి, నీ కాపురాన్ని నిర్వీర్యం చేసి చూసేవాడు ఎవడైనా, వాడు ఎంత పెద్ద బలవంతుడైనా మాటకు మాట జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. మన దేవుని స్తుతి చేస్తూ ఉంటే, దేవుని కనుక పాటలతో స్తుతి చేస్తూ ఉంటే, దేవుని పొగుడుతూ ఉంటే ఆటోమేటిక్గా దేవుడు మహిమపరచబడతాడు. ఎందుకంటే ఆయన ఇచ్చిన వాక్యం అది. ఆ వాక్యం ప్రకారం దేవుని స్తుతించండి, శత్రుశేషం లేకుండా బతకండి. ఇప్పుడు అర్థమైందా లాభాలు ఏంటో? లాభాలు కూడా చెప్పాను. చివరాఖరి ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టేసుకోండి. ఆఖరికి అసలు దేవుని స్తుతి చేయటం వల్ల దేవుడు మహిమపరచబడతాడు. అలాగనే చర్చల సంఖ్యలు బంధకాలు బద్దలు కొడతాడు అన్నారు. ఎలా చేస్తాడు? ఇవన్నీ ఎలా జరుగుతాయో చివరాగా చెప్తాను. నిజంగా మీకు నిజంగా దేవుడి చేత, దేవుడి మీరు పొగుడుతూ దేవుడి చేతి గొప్ప కార్యం నిజంగా నీ కుటుంబంలో చూడాలని కోరుకుంటే ఈ రాత్రి నువ్వు మొదలు పెట్టాలి. ఎలాగో తెలుసా? దేవుడు ఎందుకు ఎలాగో చేస్తాడు, ఎలాగో ఆయన స్తుతి చేయటం వల్ల, పదే పదే ఆయన పొగట్టం వల్ల, ఆయన చేసిన కార్యాలు పదే పదే మనం చేయటం వల్ల ఎలాగో ఆయన మహిమపరచబడతారంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక సూత్రం మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. తల్లి చూడండి, ఒక పరిశుద్ధ గ్రంథం కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం మీరు చూస్తే, కీర్తన గ్రంథము 22వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఏం రాసింది చెప్పండి? ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడు అయి ఉన్నావు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని కనపరచండి. చేతులన్న ఆయనకు వాడండి ఇంకాస్త వెలుగా. అదే దేవుని స్తోత్రం కలుగును. ఇక నుంచి దేవుని సంఘంలో ఎప్పుడైనా సరే నీ చేతులతో ఆయన మహిమపరుస్తున్నాం అన్న సంగతి గుర్తుపెట్టుకుని చప్పట్లు కొట్టమని సేవకులను పెద్ద చప్పట్లు ఆమె చెప్పండి, పెద్దగా చెప్పండి. రైట్. ఇప్పుడు ఇశ్రాయేలు చేయి స్తోత్రం మీద నీవు ఆసీనుడు అయి ఉండవు అన్నాడు. అమ్మా, దేవుడు ఎక్కడ కూర్చుంటాడంట? ఇప్పుడు మనం పిలిచేవాళ్ళనుకోండి, మనం వచ్చే కుర్చీల మీద కూర్చుంటాం, సాపల మీద కూర్చుంటాం, స్టేజ్ మీద ఎక్కడైనా కూర్చోగలుగుతాం, అవునా? దేవుడు కనుక కూర్చోవాలంటే అమ్మ, ఈ రోజున మనల్ని చిన్న విషయం చెప్తా. మీరు చేమలు పిలవాలంటే ఎట్లా పిలుస్తారు? చేమలమ్మా ఏంటో అర్థం కాలేదు అనుకుంటా. ఇక్కడ ఏదో భాషలో వాడతారు చేమలను. ఏమన్నా చేమలు ఉన్నాయమ్మా. మన చేమల పిల్లని ఏమన్నది? చేమల పిల్ల ఏ చీమి రా చీమి అంటే అక్కయ్య వస్తాను అక్కయ్య అనుకోండి. వచ్చిందా? చెప్పండి, ఎలా వస్తుంది చెప్పండి? మీ కంటికి ఎక్కడ చేమలు కనపడిపోయినా 2 పంతారు పులుకులు అక్కడ వేయండి, ఎక్కడి నుంచి వస్తాయి అనుకోండి, వచ్చేస్తాయి, అవునా? చేమలు పిలవాలంటే నువ్వు పెద్దగా పిలవవసరంలా, 4 పంతారు పులుకులు వేసినా ఎక్కడ ఎత్తుకుంటూ వస్తాయి. దేవుడు బలవో బలహీనత తెలియదు కానీ తల్లే, నువ్వు దేవుని పిలవాలంటే అమ్మ, ఒకవేళ ఆకాశంలో దేవుడు ప్రభువా రో దిగిరో కొంత రో నువ్వు వెళితే వస్తాను అనుకుంటా ఆయన రాడండి. ప్రేతుకుంటే నువ్వు పిలవాలి, నువ్వు అదిరింపుడు రా 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 అసలు రా రా దిగిరా రా అనుకుంటా. నువ్వు అలా పిలిస్తే వస్తాడు దేవుడు. భయపెడతాడు దేవుడిని ఏమన్నా? అబ్బా, దేవుడు పిలవాలంటే చెప్తాడు దేవుడే నీకు ఒక మంచి లాజిక్ ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. చేమలు పిలవాలంటే పిలవవసరలా, నువ్వు ఎత్తుకుని పంచదార పులుకులు వేస్తే చేమలు ఎత్తుక్కుంటాయే వస్తాయి. అలాగే దేవుడి బలమో బలహీనతో తెలియదు కానీ మన దేవుడిని కనుక నువ్వు నిజంగా నీ ఇంట్లోకి, నీ ఒంటిలోకి, నీ సంఘంలోకి దేవుడిని పిలవాలంటే ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆయన ఆసీనుడు అవుతాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. అనగా స్తుతి అనగా పొగటం, స్తోత్రం అనగా పొగిడిందని పాటలాగా పాటని స్తోత్రాలు అంటారు. అర్థమైతే చప్పట్లు కొట్టండి, అర్థం కాకపోయినా కొట్టండి. స్తోత్రం అనగా స్తుతి అంటే పొగడ్త, పొగడ్త పాటగా మారిస్తే స్తోత్రం అవుద్ది. ఇప్పుడు చేయండి, ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆయన ఏం చేస్తాడంట? ఆసీనుడు అవుతాడు. అనగా ఇశ్రాయేలు చేయి స్తోత్రం ఆసీనుడు అవుతాడు. అనగా యేసు దేవుడు కూర్చోవాలంటే, ఇప్పుడు దేవుడిని ఒంటిలోకి, దేవుడిని ఇంటిలోకి, దేవుడి సంఘంలోకి రావాలంటే ఆయనకి ఏమి చేయాలంటే స్తుతుల సింహాసనం మీద ఆయన ఆసీనుడు అవుతాడు అనగాడు. కాబట్టి నువ్వేం చేయాలి? నిజంగా నీ ఇంట్లోకి దేవుడు పిలవాలని కోరుకుంది అనుకోండి, తల్లి బిడ్డ కుటుంబం అంతా కూర్చోండి, ప్రభువా అని చెప్పి దేవుడి యొక్క పాటల ద్వారా, దేవుడి యొక్క చేసిన కార్యాల ద్వారా నువ్వు పదే పదే నీ నోటితో దేవుడి కార్యాలను స్తుతిస్తూ ఉంటే ఆ స్తుతులన్నీ కూడా నీ ఇంట్లో సింహాసనపు కోడులుగా ఏర్పడతా ఉంటాయి. ఎక్కడెక్కడ నువ్వు నీ నోటి అంటే ప్రతి స్తుతి ఒక సింహాసనపు కోడుగా ఏర్పడిపోతుంది. ప్రభువా నీ ఘనత, నీ మహిమ, ప్రభువా నువ్వు చేసిన గొప్ప కార్యమని ఆ పదే పదే నీ నోట దేవుడి కార్యములు నోటబడి వస్తాయి. అవన్నీ స్తుతుల సింహాసనంగా మారిపోతాయి. ఎక్కడైతే స్తుతుల సింహాసనం ఉంటుందో ఆయన కూర్చోకుండా మానలేడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. అదే నువ్వు సాతాను పిలవాలంటే బూతుల సింహాసనం కావాలడికి. అర్థమైందా? నువ్వు సాతాను పిల్లలు కష్టపడుతున్నా, ఇంట్లో 2 బూతులు వాళ్ళు ఏముంది నాకు అనుకుంటా. అసలు ఆయన పిలవత్వం ఎందుకు? రెగ్యులర్ కస్టమర్ కదా మన ఇంటికి. ఆడి సింహాసనం పడి సాపేదని కూర్చోడు, సిగ్గాశాను వాడికి నాకులాగా. ఏడైనా కూర్చుంటాడు. అమ్మా, అపవాదిని శత్రువైన సాతాను పిలవని పెద్ద కష్టపడవసరం అక్క. బూతుల సింహాసనం కూర్చుంటాడు. గుర్తుపెట్టుకోండి, కొంపలో బూతులు ఉన్నాయి అంటే ఆడుంటాడు, స్తుతులు ఉన్నాయి అంటే
యేసయ్య ఉంటాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆయన ఆశీనుడు అవుతాడు అన్నాడు. కాబట్టి ఈ రోజున నీ ఒంటిలో స్తుతి ఉంటే నీ ఒంటిలో స్తుతుల సింహాసనం ఏర్పడిద్ది. నీ ఇంట్లో స్తుతి ఉంటే నీ ఇంట్లో స్తుతి సింహాసనం ఏర్పడింది. ఎప్పుడైతే నీ సంఘంలో స్తుతిస్తూ ఉంటావో, తల్లి అంటాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి నా నామం ఏకీభవిస్తారు వారి మధ్య. ఈ మాట ఎందుకని తెలుసా? మనం ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు చేరి ఒక విషయమై ఏకీభవిస్తూ ప్రభువా అని స్తోత్రులు చెప్తూ పౌలు గొణపరుస్తూ ఆయన స్తుతిస్తూ ఆయన చేసిన కార్యముల గురించి పదే పదే ఎప్పుడైతే పొగడుతూ నోటంట వస్తాయో, నోటంట వచ్చే ప్రతి స్తుతి నీ ఇంటిలో ఒక సింహాసనం అయిపోతుంది, సంఘంలో ఒక సింహాసనం అయిపోతుంది. ఎప్పుడైతే నీ నోటం స్తుతి వస్తుందో, ఒకవేళ నీ ఒంట్లో స్తుతి ఉంటే నీ ఒంట్లో స్తుతుల సింహాసనం ఉంటుంది, నీ ఇంట్లో స్తుతి ఉంటే అక్కడ ఇంట్లో సింహాసనం ఉంటుంది, నీ సంఘంలో స్తుతి ఉంటే అక్కడ స్తుతుల సింహాసనం ఉంటుంది. ఎక్కడ స్తుతుల సింహాసనం ఉంటే అక్కడ యేసయ్య కూర్చుంటాడు. ఇప్పుడు యేసయ్య సింహాసనమే కూర్చుని ఏం చేస్తాడు చెప్పండి? యేసయ్య సింహాసనమే కూర్చున్నాడు. మన ఇంట్లో మన ఒంట్లో స్తుతి చేసాం, స్తుతి ఎప్పుడైతే చేసాం స్తుతుల సింహాసనమే కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన కూర్చుని ఏం చేస్తాడు? ఇక్కడ మన నెమలేకలు తీసుకుని ప్రభువా ప్రభు అంటారా? సింహాసనం కూర్చుని ఏం చేస్తారంటున్నా? ఏం చేస్తారు? చెమట పడితే ఖర్చు చూసి తుడుచుకుంటారు. పరిపాలన చేస్తాడు. నీ ఒంటిలో యేసయ్య స్తుతుల సింహాసనం ఉంటే నీ ఒంటి మొత్తాన్ని యేసు పరిపాలన చేస్తాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. నీ ఇంట్లో స్తుతుల సింహాసనం ఉంటే అక్కడ యేసయ్య కూర్చుంటాడు. నీ ఇంటిని మొత్తం యేసయ్య పరిపాలన కిందకి వెళ్ళిపోతుంది. నీ సంఘంలో స్తుతి ఉంటే అక్కడ స్తుతుల సింహాసనం ఉంటే యేసు ప్రభు నీ సంఘం సింహాసనంలో కూర్చుంటాడు. ఆ స్తుతుల సింహాసనం ఉండి నీ సంఘం మొత్తం ఆయన పరిపాలన కిందకి వెళ్తుంది. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారులారా మీరందరూ ఆయనను స్తుతించండి. ఎందుకు చెబుతున్నారండి ఈ మాట? పదే పథకాన్ని ఎందుకు అనేక సార్లు స్తుతి చేయమని ఎందుకు చెబుతారంటే, దేవుని స్తుతి చేయటం వల్ల ఆయన మహిమ పరచబడతాడు. ఎప్పుడైతే దేవుడు మహిమ అంటే అపారమైన శక్తి, ఆ మహిమ అనేది అపారమైన శక్తి వలన దేవుడు నీకు మేలు చేస్తాడు. దీన్ని స్తుతించమని చెప్పింది ఆయన పొగుడుకోవటానికి కాదండి, ఆయన చేసిన పనుల వల్ల ఆయన మహిమలోకి పోయి ఆ మహిమ మీద వచ్చే శక్తి నీ ఇంటి మీద కుమ్మరించబడిద్ది, నీ సంఘం మీద కుమ్మరించబడిద్ది, నీ ఒంటి మీద కుమ్మరించబడింది. కనుక నీ సమస్య బంధకాలు బద్దలవుతాయి, నీ అప్పుల బంధకాలు బద్దలు చేసేటువంటి దేవుడు నీకున్నాడు. కాబట్టి ఆయన స్తుతించండి. ఇక మీదట ఎక్కడైనా సరే నీకు యేసు అయిన ఇంట్లో కావాలనుకుంటే ఇంట్లో స్తుతి చేయండి, నీ ఒంట్లో యేసు కావాలనుకుంటే నీ ఒంట్లో నీ దేహంలో స్తుతి చేయండి, నీ సంఘంలో యేసు కావాలనుకుంటే నిత్యముని సంఘములు యేసును స్తుతించండి. యేసు వస్తాడు, ఆయన ఖచ్చితంగా నీ ఇంటిని సంఘాన్ని పరిపాలన చేస్తాడు. ఆ పరిపాలనలో నీకు క్షేమం ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది. అన్నిటికీ మించి దీర్ఘాయుష్మంతులుగా నీవు నీ కుటుంబ సంఘము ఉంటారు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారులారా మీరందరూ ఆయన స్తుతించండి, నిత్య జీవం చేరండి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రేమించి ఆహ్వానించినటువంటి దేవుని సేవకులకు కూర్చున్న మీ అందరికీ మన ప్రభుని యేసుక్రీస్తు నామములో శుభాభివందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్.